హలో నమస్తే, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యవేత్త లలితాశ్రీ. అమ్మవారిని దర్శనం చేసుకోగలుగుతారు, తనతో మాట్లాడుతారు. ప్రముఖ అంటే ఆస్ట్రాలజర్, హీఈస్ ద ఆస్ట్రాలజర్. ఎలా ఏదో చెప్పారు చేశారు ఇంకేదో చెప్తున్నారని కాదండి, మాటల్లో కాదు చేతల్లో చూపిస్తారు. ఆయనే బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్తే గురుజీ. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? నేను అద్భుతంగా ఉన్నాను. యాక్చువల్గా నేను చాలా వీడియోస్ చూశాను గురుజీ. చాలా మంది ఆస్ట్రాలజీ వస్తున్నారు, ఇవాళ రేపు ఎంతో మంది ఉన్నారు. కానీ మీరు చెప్పే దాంట్లో ఏదో గాల్లో దీపం పెట్టేస్తే అయిపోతుంది అన్న వర్షన్ కాకుండా ప్రాక్టికల్గా చెప్తున్నారు. దట్ ఈస్ ద వెరీ ఇంప్రెసివ్ టు పీపుల్ అనమాట. ఎందుకంటే ఎంతో మంది వస్తున్నారు, గాల్లో దీపం పెట్టేది నేనున్నా దేవుడు చూస్తాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటున్నారు. అంటే అది నమ్మాలా వద్దా, ఇదే జనాల్లో ఉన్న మెయిన్ ఉన్న అభిప్రాయం. అయితే మీలో గొప్పతనం, మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అయ్యి చాలా మంది ఇంట్రెస్టెడ్గా చూసేది ఏంటి అని అంటే, మనం మన సైడ్ నుంచి చెయ్యాలి, ఆ తర్వాత దేవుడి మీద నమ్మకం పెట్టాలి, అంతేగాని గుడ్డిగా దేవుడిని నమ్మొద్దు అనేది మీరు ఒక వేలో చెప్తూ ఉన్నారు. సో అంటే యాక్చువల్గా కారణం ఏంటంటే మన ప్రయత్నం కూడా భగవంతుడే. ప్రయత్నం వేరు, భగవంతుడు వేరు కాదు. మీరు చేసే పూజ వేరు, మీరు చేసే ప్రయత్నం వేరు కాదు. గుర్తుపెట్టుకోండి, ప్రయత్నం ఈజ్ ఆల్సో గాడ్, పూజ ఈజ్ ఆల్సో గాడే. భగవంత్ ఫోటో ఏదైతే ఇంట్లో మనం పటం పెట్టుకొని పూజిస్తామో అది కూడా దేవతా సంబంధించినటువంటి ప్రక్రియలో ఒకటి. మీరు చేసే న్యాచురల్గా మీరు రెగ్యులర్గా చేసే ప్రాక్టికల్ వర్క్ ఏదవుతుందో అది కూడా భగవంతుడే. ఇది భగవంతుడు కాదు, ఇది భగవంతుడు అనుకోవడమే తప్పు ఫస్ట్ నా ఆలోచన అన్నమాట. అంటే చాలా మంది అదే చేస్తున్నారు, ఎంతసేపు మన కృషి ఉందో లేదో గానీ మీరు ఇది చేసేసేయండి అన్న వేలో వెళ్తున్నారు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు నిజంగా వాస్తు పరంగా వాస్తు అనేది మనిషిని నిజంగా మార్చేస్తుంది అంటారు? మనిషిని మార్చడం అంటే ఏం లేదమ్మా, సింపుల్ చెప్తాను చూడండి. అంటే వాస్తుని మీకు అర్థమయ్యే రీతిలో చాలా సింపుల్గా మీకు విషయం చెప్తాను. ఇప్పుడు ఇది ఉందమ్మా, ఈ రూమ్ ఉంది. ఈ రూమ్లో కొంచెం డస్ట్ స్మెల్ వస్తూ కలర్ అంతా గజిబిజిగా ఉండి సరిగ్గా వెలుతురు లేక ఉంది అనుకోండి, మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అలా కాకుండా ఒక మంచి నీట్గా ఉండే రూమ్, ఇప్పుడు ఇక్కడ నీట్గా తయారు చేసుకున్నాం మనం, నీట్గా ఉండే రూము, మంచి వెలుతురు వస్తుంది, మంచి ఏసీ ఉంది, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆహ్లాదకరంగా ఉండే వాళ్ళు ఉన్నారు. అప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? అవును, ఆటోమేటిక్గా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది, ఫీల్ గుడ్. ఇప్పుడు మన మనసు కనుక ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు బ్యూటిఫుల్, అంతే కదా. మన మానసిక స్థితి సరిగ్గా లేకపోతే మనం తీసుకునే నిర్ణయాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అవును. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనకి బాహ్యంగా కనబడేది వెలుతురు, గాలి ఇవి అంటున్నాం. ఇది ఒకటే కాకుండా శాస్త్రాల్లో ఏం చెప్తారంటే, కేవలం ఏదో మీరు వాస్తుపరంగా ఏదో మీరు జస్ట్ గాలి వెలుతురు అనేది కాకుండా, వాస్తు అనగా మీకు వాస్తు పురుషుడు ఉంటారు. దానికి ఒక్కొక్క పదానికి మనకు మొత్తం 32 పదాలు ఉంటాయి. 32 పదాలు, 16 డైరెక్షన్స్ అంటారు. ఆ 16 డైరెక్షన్స్లో ఒక్కొక్క జోన్కి 4-5 దేవతలు ఉంటారు. వాళ్ళు ఏ వర్క్ చేస్తారు? ఇప్పుడు చూడండి అమ్మ, చాలా సింపుల్గా చెప్పాలంటే, మీరు ఒక ఆఫీసే పెట్టుకున్నారనుకోండి. ఇప్పుడు మన యూట్యూబ్ ఆఫీస్ ఇదే ఉంది కదా, ఇందులో కెమెరామ్యాన్స్ ఉన్నారు, యాంకరింగ్గా మీరు చేస్తున్నారు, దీనికి హెడ్ ఒక అతను ఉంటారు, ఎడిటర్స్ ఉంటారు, ఎస్ఈఓస్ ఉంటారు, క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంతమంది సిబ్బంది ఉండాలిగా, అంతా ఒక్కలే చేసుకోలేరుగా. ఇప్పుడు ఇది ఈ ఆఫీస్ ఎవరైతే ఎస్టాబ్లిష్ చేశారో నేను ఒక్కడనే మొత్తం చూసుకుంటా అంటాడా? అది ఇంపాసిబుల్. అది ఆయనే కెమెరా పెట్టుకుంటాడు, ఆయనే యాంకరింగ్ ఎక్కడ చేస్తాడు, చెప్పేవాడు ఆయన ఎట్లా అవుతాడు? అవ్వడు కదా. అలాగే ప్రతి జోన్కి కూడా రకరకాల దేవతా స్వరూపాలు ఉన్నాయి అని మన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథం ఉంది. ఆ యొక్క విశ్వకర్మ ప్రకాశిక అనే గ్రంథంలో వెరీ క్లియర్గా ఒక్కొక్క జోన్కి, ఒక్కొక్క డైరెక్షన్స్కి ఒక్కొక్క ఎలిమెంట్ ఉంటుంది, పంచభూతాలు ఉంటాయి. ఆ పంచభూతాలు ఒక్కొక్క దానికి ఒకటి రూల్ చేస్తుంది. అలా రూల్ చేసేటువంటిది మన మీద ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది ప్రాక్టికల్గా నేను కొన్ని వందల వేల ఇళ్లలో వాళ్ళకి మార్చిన తర్వాత వాళ్ళు బాగుపడ్డది అమ్మవారి అనుగ్రహం. నా గొప్పతనం ఏం లేదు, అది మహర్షులు మనకు అందించినటువంటి శాస్త్రము. ఎట్ ఏ సేమ్ టైం మనం దాన్ని అర్థం చేసుకొని, మనకి ఎంతో కొంత అదృష్టం ఉండడం వల్ల మనకు ఆ సబ్జెక్ట్ కొంత అర్థమైంది, దాని ద్వారా 10 మందికి మంచి జరుగుతుంది. అయితే మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి ప్రాక్టికల్గా నేను మీకు ఒకటి చెప్తా. మనకి సర్వసాధారణంగా అందరికీ తెలిసినటువంటి జనరల్ వాస్తు ఏమిటి అంటే, కిచెన్ ఆగ్నేయంలో పెట్టేయాలి, ఈశాన్యంలో ఏదో తలుపు పెడతారు, లేదా వాయువ్యంలో ఏదో బాత్రూమ్ పెట్టేస్తారు తెలియక, నైరుతిలో ఒక మాస్టర్ బెడ్రూమ్ కట్టుకుంటారు, ఇంకో రూమ్ కట్టుకుంటారు. ఇంతవరకు జనరల్గా అందరికీ తెలుసు. కానీ ఇక్కడ పర్టికులర్గా ఒక డోర్ పెట్టేటప్పుడు పదము అనేది ఉంటుంది.
జస్ట్ ఆ పదము కనుక మారింది అనుకోండి, మంచి పదంలో ఉంటే ఆ ఇంట్లో ఉండే వ్యక్తి ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా ఫేస్ చేయగలుగుతాడు. ఇక్కడ వాస్తు ఉన్న ఇంట్లో ఉండే వ్యక్తికి, వాస్తు లేని ఇంట్లో జీవించే వ్యక్తికి తేడా ఏంటంటే, ఇద్దరికీ అప్ అండ్ డౌన్స్ వస్తాయి, లైఫ్లో రావని నేను చెప్పను. కానీ వాస్తు ఉన్న ఇంట్లో వ్యక్తి దాన్ని ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటాడు. ప్రాబ్లం వచ్చింది, కార్ రిపేర్ అయింది, వెంటనే మనీ పెట్టి కార్ రిపేర్ చేయగలుగుతాడు. హాస్పిటలైజేషన్ అయ్యాడు, వెంటనే క్లియర్ చేసుకోగలుగుతాడు. ఏదైనా ఖర్చు వచ్చింది, వెంటనే ఖర్చు పే చేయగలుగుతాడు. వాస్తు లేని ఇంట్లో వ్యక్తికి ఏంటంటే, ఖర్చు వస్తే అరే ఎలా తీసుకురావాలి ఏమిటి సతమతం అయిపోతాడు. ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, మీరు కరెక్ట్గా బాగా సంపాదిస్తున్నారు అనుకో, ఖర్చు వచ్చింది, సరే ఏమైంది ఖర్చు పెడతా అంటారు. ఖర్చులు రాకపోవడము, లేకపోతే ఆ వ్యక్తికి జ్వరం రాకపోవడము, లేకపోతే ఏమీ రాకపోవడం అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి మనిషి అన్నాక. కాకపోతే ఏంటంటే, ఇందాక నేను మొదట్లో చెప్పిన ఉదాహరణ లాగా, మీరు ఒక మంచి ప్లేస్లో ఉన్నప్పుడు ప్రాబ్లం వచ్చినా కూడా కూల్గా ఉన్నారంటే, మీరు ఆ కూల్గా ఉండేటువంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. చూడండి, ఒక సమస్య అందరికీ వస్తుంది, సమస్యను హ్యాండిల్ చేయగలిగేవాడు దాన్ని ఈజీగా హ్యాండిల్ చేస్తాడు. చేయలేని వ్యక్తి దాన్ని కింద మీద పడిపోతాడు. ఎంతమంది అమ్మాయి ఇప్పుడు చూడండి ఫెయిల్యూర్ అవుతారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది అసలు పట్టనట్టే ఉంటారు. సరే నెక్స్ట్ టైం రాసుకుందాం అంటాడు. అదేదో పాట శివ సినిమాలో పాటలాగా ఎలా ఉండగలుగుతున్నారు? ఈయన ఫెయిల్ అయ్యాడు, ఈయన ఫెయిల్ అయ్యాడంటే ఏమవుతుంది అనే ఫీలింగ్ లో ఉంటాడు. అలాగే వాస్తు అనేటువంటిది ఏంటంటే, అంటే ఆ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేసుకోవడమే కాకుండా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అన్నాను కాబట్టి ఇప్పుడు చెప్తాను. ఒక వ్యక్తికి బాగా ధనానికి ఇబ్బంది ఉండేదమ్మా, వెరీ టాలెంటెడ్, ఎప్పుడు మనకి ప్రాబ్లం ఉండేది ఆయనకి. అది ఆయనకి అర్థమయ్యేది కదా, నేను ఇంత టాలెంటెడ్, ఇంత ధర్మంగా ఉంటాను, అంత కరెక్ట్గానే ఉంటున్నాను, నాకెందుకు ఈ ప్రాబ్లం? అతను నాకు తెలిసిన వాడికి తెలిసిన వ్యక్తి, నాకు అసలు పరిచయమే లేదు అతను. నాకు తెలిసిన వ్యక్తి అతనికి సజెస్ట్ చేశాడు, నువ్వు ఎందుకు మరి ఇట్లా ఇబ్బంది పడుతున్నావు కదా, ఒకసారి నువ్వు వాస్తు జ్యోతిషం చూపించుకోవచ్చు కదా అంటే, ఆయన ఏమన్నాడంటే, అతని ఉద్దేశం ఏంటంటే ఇట్స్ గుడ్, ఆ ఉద్దేశంలో తప్పు లేదు, నేను తప్పను, నేను మంచిగా ఉంటున్నాను కాబట్టి నాకు అంతే మంచి జరుగుతుంది, నాకు ఈ వాస్తులు పనిచేయమనిపిస్తుంది అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు, సరేలేరా నీ ఇష్టం కరెక్టే, బట్ ఒకసారి చూపించుకో అన్నాడు. ఆయన వచ్చిన తర్వాత నా ముందుకు వచ్చాక కూడా నా దగ్గర చెప్పిన మాట అదే, సార్ నేను మంచిగా ఉంటున్నాను కదా, నాకంతా మంచి జరుగుతుంది. నేనేమన్నానంటే 100% కరెక్ట్ అండి మీరు అన్నది, మీరు మంచిగా ఉంటున్నారు కాబట్టి మీకు మంచి జరుగుతుంది, అందులో తప్పేమీ లేదు. కానీ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక క్యాండిల్ వెలిగిస్తాను ఇక్కడ, మీరు మంచి వాళ్ళు కదా, అందులో వేలు పెట్టండి, కాలకుండా ఉండాలి కదా అన్న. అంటే ఎందుకు కాలదు సార్, కాలుతుంది కదా అన్నాడు. మరి మీరు మంచివారిగా ఎందుకు కాలుతుంది మీకు? మంచివారికి కాలకూడదే మరి అంటే అట్లా సార్, ధర్మం కదా, అది నిప్పు ధర్మం కదా అన్నాడు. అట్లాగే వాస్తుకు కూడా ఒక ధర్మం ఉంటుంది. నువ్వు మంచివాడివే, నీకు సొసైటీలో నిన్ను మంచివాడిగా గుర్తిస్తారు, నిన్ను నమ్ముతారు, అంతా చేస్తారు, కానీ వాస్తు ధర్మం వాస్తుంది కదా. నువ్వు మంచివాడివే కానీ నువ్వు క్రాస్ చేసావనుకోండి, ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం ట్రాఫిక్లో, సిగ్నల్ క్రాస్ చేసాం, గవర్నమెంట్ ఏం చేస్తుంది, నేను మంచివాడండి అందరికి అన్నదానం చేస్తాడండి అని ఫైన్ వేయకుండా ఉంటుందా? ఫైన్ ఖచ్చితంగా వేస్తుంది ఫైన్, నువ్వు మంచివాడితే మంచివాడివే, ఏ తప్పు చేసావు కదా అంటుంది. అట్లాగే వాస్తులో కూడా ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళినప్పుడు ఉత్తరంలో రెడ్ కలర్ వేసాడు తెలియక. ఉత్తరం ఈజ్ వాస్తుపరంగా జలతత్వము అని తెలియదు కదా, వాస్తు రెడ్ కలర్ వేసాడు, చాలా బాగుందని మంచి కలర్ వేసాను అనుకున్నాడు. బట్ జలతత్వంలో అగ్ని రిలేటెడ్ సంబంధించిన కలర్ ఉండకూడదు, రెడ్ కానీ ఎల్లో కానీ ఉండకూడదు, అక్కడ వైట్ కలర్ ఉండాలి ఇప్పుడు కూడా ఉత్తరంలో. మీరు ప్రాక్టికల్గా మీరు చూడొచ్చు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా చూడొచ్చు, వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు ఉత్తరంలో కనుక వైట్ కలర్ ఉంటే ఉన్న దాంట్లో ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్గా ఉండడము, లేదా ఉన్నది నుంచి ఇంకా అప్గ్రేడ్ అవ్వడము, ఫైనాన్షియల్గా గ్రోత్ పెరగడం జరుగుతుంది. అదే ఉత్తరంలో గ్రీన్ ఉందనుకోండి, అన్ని డబ్బులు కావాలి అంతవరకే వస్తాయి, అంతకుమించి రావు. బ్లూ ఉన్నా కొంచెం నార్మల్గా ఉంటుంది, బట్ వైట్ కలర్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఉత్తరంలో. అతను నేను చెప్పాను ఇప్పుడు వైట్ వేయించండి అంటే, ఆయన ఫస్ట్ ముసిమిసి నవ్వునవ్వాడు, వైట్ వేయిస్తే నా ఫైనాన్షియల్గా ప్రాబ్లం. నేను యాక్సెప్ట్ చేస్తాను అతను నవ్వును, ఎందుకంటే అతనికి నాలెడ్జ్ దాని మీద లేదు, మనం యాక్సెప్ట్ చేయాలి. నేను నవ్వాను, నవ్వి చూడండి సార్ ఏముంది, మహా అంటే 4,000 ఎంత అవుతుంది, 3,000 అవుతుందని కలర్ వేయడానికి, వాళ్ళకి మొత్తం వేయడానికి మీరే బ్రష్ పెట్టుకొని వేసుకున్నా సరిపోతుంది అంటే, ఫస్ట్ కొన్ని రోజులు వేయలేదండి అతను. కానీ ఇంకా టైట్ పొజిషన్లోకి వెళ్తుంటే సరే ఇంక చెప్పాడు కదా, అది కూడా ఎందుకు నమ్మాడంటే, అప్పటికి అతని జాతకం చూసి నేను అంటే నేను మ్యాక్సిమం ఏంటంటే జనరల్ ప్రిడిక్షన్స్ కంటే కొంచెం
వాళ్ళకి మాత్రమే తెలిసే ప్రిడిక్షన్స్ ఇవ్వాలని కొంచెం ఎక్కువ తపన పడుతుంటా. అంటే చూసి మీరు జన్మించక ముందు మీ మదర్కి ఒక చైల్డ్ చనిపోయారండి అన్న. అవునండి అన్నాడు. ఆయన షాక్ అయ్యాడు యాక్చువల్గా. అంటే అది మన గొప్పతనం ఏమీ కాదు, అది పర్టికులర్గా జన్మజాతకంలో 3rd హౌస్కి కేతుకి సంబంధాలు ఉంటాయి. సార్ సాటర్న్ కేతుకి సంబంధం ఉంది ఆయన జాతకంలో. అవునండి అని అన్నాడు. అది ఒకటి మైండ్లో పడింది ఆయనకి. పడి సమ్ ఆస్ట్రాలజీ అండ్ వాస్ ఈజ్ వర్కింగ్ ఆయన కొంచెం బిలీవ్ చేశాడు. వైట్ కలర్ వేసిన తర్వాత ఆయన అప్పట్లో, చాలా రోజుల క్రితం జరిగిన విషయం, అప్పట్లో అతనుకున్న టాలెంట్కి యాక్చువల్గా అప్పట్లోనే 2 లక్షలు సంపాదించాలి. కానీ ఆయన అంతసేపు 30,000 40,000కే జాబ్ చేస్తుండేవాడు. మార్చిన కొద్ది రోజులకి, కొన్ని నెలల నుంచి స్లోగా గ్రోత్ స్టార్ట్ అయింది. ఆఫ్టర్ 6 months ఆర్ 1 year, అంటే సంథింగ్ 9 months ఆఫ్ పీరియడ్లో ఆయన ఈజీగా 1.5Kకి రీచ్ అయ్యాడు. అంటే ఏమిటంటే ఇక్కడ మనిషిలో టాలెంట్ లేక కాదు, చేతగానితనం కాదు, మనం చేసే ఒక చిన్న చిన్న మిస్టేక్స్. నేనేమంటానంటే మీరు వాస్తు అంటే అందరికీ ఉండేటువంటి నెగటివ్ కోణం ఏముందంటే వాస్తు అనగానే అంతా కూలగొట్టేస్తారు, దాన్ని విరగొట్టేస్తారు, దీన్ని విరగొట్టేస్తారు అంటే డబ్బుల కోసం అది విరగొట్టండి తీసేయండి అంటారు. అలా కాదు వాస్తు అంటే. వాస్తు అంటే ఏంటంటే వస్తువు నిర్మాణం ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఏ యాక్టివిటీ ఎక్కడ చేస్తున్నాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే డోర్ పాయింట్ ఎట్లా ఉంది, ఇంట్లో ఏ కలర్స్, ఏ వాల్స్కి ఏ కలర్స్ ఉన్నాయి. అండ్ అట్లాగే మనకి చూసుకున్నట్లయితే యాక్టివిటీసు, కలర్సు, కొంతమంది బాత్రూమ్స్ నిర్మాణం చేసే విధానం తప్పుగా ఉంటుంది. అప్పుడు దాన్ని మనం తీయగలిగే కొంతమంది ఏం చేస్తారంటే, లేదంటే మేము కంప్లీట్గా దాన్ని తీసేసి ఇంకో దగ్గర పెట్టుకుంటాం, మాకు చెప్పండి అంటారు. మాకు చాలా డబ్బులు ఉన్నాయి, మాకు మీరు ఈ రెమెడీస్ చెప్తే, నాకు రెమెడీస్ వద్దు, మాకు క్లియర్గా చెప్పేసి మేము తీసేస్తామంటారు. అలాంటి వరకు ఓకే ఫైన్, మీరు తీసి ఇక్కడ కట్టుకోండి అని చెప్తాం. లేదు అంటే దానికి చిన్న పట్టీ లాంటిది వేసి ఆర్ అట్లాంటిది ఏదైనా వేసి కూడా మనం రెమెడీ చేయొచ్చు. దాన్ని చిన్న చిన్న కలర్స్తోని, చిన్న చిన్న వస్తువులతోని మార్పు తీసుకురావచ్చు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కన్ను కనబడదు మనిషి, కొంతమందికి ఒక్కోసారి బ్లర్ అయిపోయి ఏదో అయిపోయింది అనుకుంటాం, చిన్న డ్రాప్స్ వేస్తుంది క్లియర్ అవ్వట్లా. ఇంత తలనొప్పి, హెడేక్ అంటున్నాం, చిన్న టాబ్లెట్ వేసుకుంటే క్లియర్ అవ్వట్లా. నా దృష్టిలో చిన్నవే ఉంటాయి, దాన్ని మనం పట్టుకోగలగాలి. ఇంకోటి గురువు గారు, ఇప్పుడు అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ చూసి ఆ మనిషి ఏంటి, పొజిషన్ ఏంటి అనేది ఇప్పటికిప్పుడు మీరు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినా నేను చెప్పగలుగుతాను. అది నా గొప్పతనం అస్సలు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం మనకి మహర్షులు అందించిన గొప్ప శాస్త్రం. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పేస్తే మీరు చెప్పేస్తారు. ఆ మనిషి అలాంటి వాళ్ళు నేను ఇప్పటిదాకా ఎవరిని చూడలేదు అనుకోండి, నేను చూడనటువంటి వ్యక్తిని మీరు నాకు ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, ఈ మనిషి ఏంటని నేను 100% చెప్పగలుగుతాను. ఓకే, కెన్ ఐ అప్పుడు మనం ట్రయల్ చేద్దాం. 100%. 06 ఓకే 0601 నైట్ 11:34 ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడండి? తల్లాడ ఎక్కడమ్మా ఇది? ఖమ్మం దగ్గర. ఖమ్మమా? మూలా నక్షత్రము, 3వ పాదము, ధనుస్సు రాశి. ఇదే చూసుకుంటున్నారు కదా, రైట్ ఫైన్. ప్రజెంట్ అయితే చంద్రమహాదశ నడుస్తుందమ్మా మీకు. చంద్రుడి యొక్క మహాదశ నడుస్తుంది. మీ జాతకం యాక్చువల్గా ఏంటంటే, అంటే ఒక్కొక్క జాతకంలో జాబ్ చేయాలా లేకపోతే బిజినెస్ చేసుకుంటే బాగుంటుందా అని ఉంటుంది. యాక్చువల్గా మీకు యాక్చువల్గా ఎక్కువగా బిజినెస్ చేయాలనే థాట్స్ ఎక్కువగా ఉంటాయి, అవునా కాదు చెప్పండి? జాబ్ కంటే కూడా ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలి, ఓ దగ్గర అటాచ్డ్గా ఉండే జాబ్ చేయాలని ఉండకూడదు, ఇట్లాంటివి ఉంటాయి, అవునా కదా? ఎందుకంటే అమ్మా ఈ 10th లార్డ్ అంటారు జన్మజాతకంలో 10వ స్థానాధిపతి. ఈ 10వ అధిపతి రాహుకి రవికి మధ్యలో ఉన్నాడు మీకు బుధుడు. మీది లగ్నాధిపతి బుధుడయ్యాడు, దశమాధిపతి కూడా బుధుడు అవుతాడు. సో 10th లార్డ్ ఎప్పుడైనా బుధుడు అయినప్పుడు ఏంటంటే బుధుడు వ్యాపారానికి కారకుడు. కానీ ఈ జాతకం ఏంటంటే వ్యాపారం చేస్తే బాగుంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందని కూడా ఉంటుంది ఇందులో. అయితే మీకు ఈ స్టూడియో రిలేటెడ్, యాంకరింగ్ రిలేటెడ్ ధనయోగం కూడా ఉంది. బికాస్ ఆఫ్ రాహు కూడా ధనయోగాన్ని ఇస్తున్నాడు మీకు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే మీకు ఒక విషయం చెప్తాను, మీకు మరి గుర్తుందో లేదో నాకు తెలియదు, చాలా చిన్నప్పుడు జరుగుతుంది మీకు ఈ విషయం. మీ 4.5 years ఆఫ్ ఏజ్లో, 4.5 years నుంచి 7 years మధ్యలో ఏదైనా గండం గడిచి ఉండాలి మీకు, జలగండం లాంటిది, బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటిది. గుర్తుందమ్మా? నేను తప్పిపోయాను, సముద్రం దగ్గర పడిపోయాను. సముద్రం దగ్గర పడిపోయి తప్పిపోవడం జలగండం అంటారు. జల ప్రదేశంలో ఆ ఏజ్ లోనే జరిగింది. వాటర్ ఫీలింగ్, వాటర్ ఫీలింగ్ బికాస్ ఆఫ్ గండ స్థానాలు అంటారు. ఈ గండ స్థానాలు
మీకు కుంభరాశిలో పడ్డాయి యాక్చువల్గా. కుంభం ఈజ్ అర్ధజల రాశి అంటారు. ఓకే. కుంభము, మీనం అయితే పూర్తి జలరాశి, అర్ధజల రాశి కాబట్టి ఆ పర్టికులర్ ఏజ్లో మిస్సింగ్ యోగము, జల ప్రదేశంలో ప్రమాదం జరగడం ఇట్లాంటివి జరిగాయి మీకు. ఇంకా చాలా ఉంటాయి చెప్పుకుంటూ వెళ్తే, లాట్ ఆఫ్ ఇది ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీ ఫాదర్ కూడా మోసపోయారు. మీకు మరి తెలుసో తెలీదు, మీ ఫాదర్ కూడా కొన్ని విషయాలు మోసపోవడం జరిగింది. అండ్ మీ ఫాదర్కి అండ్ వాళ్ళ సిబ్లింగ్స్తో ఉండే కొన్ని ఇవి డిస్టర్బ్ అవ్వడం కూడా జరిగింది. ఇట్లా చాలా ఉంటాయి, ఒకటి కాదు. మీ రిలేషన్స్లో ఒక్కొక్కసారి అయితే కొన్ని జాతకాలు చూసినప్పుడు వాళ్ళ ముత్తాతకి ఏమైంది కూడా వస్తుంది ఇందులో. ఆ మనిషికి కాదు, వాళ్ళ ముత్తాతకి 2 పెళ్ళిళ్ళు అయ్యాయని కూడా వస్తుంది. ఇంకా అట్లా చాలా ఉంటాయి చెప్పుకుంటూ వెళ్తా. అంటే ఒక్కొక్క జాతకం ఒక్కొక్క ఈ విషయాన్ని చెప్తూ ఉంటుంది. యా, ఆఫ్ కోర్స్ మీరు ఇలా చూసి చెప్పడం, యాక్చువల్గా నేను మీకు అసలు తెలీదు, జస్ట్ నో చెప్పడం. ఫస్ట్ ఇంటర్వ్యూ అసలు మీరు ఎవరో నాకు తెలియదు, ఇవాళే చూడడం మిమ్మల్ని. అవును, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీరు ఎవరో నాకు తెలియదు. అంటే ఇదేంటంటే ఇది మన గొప్పతనం, నా గొప్పతనం 1% కూడా కాదు. ఇది కేవలం మనం ఎవరికి ఈ శాస్త్రం గురించి ఎవరికి మనం నమస్కరించుకోవాలంటే ఈ శాస్త్రాన్ని మనకు అందించిన మహర్షులకి పాదాలకు నమస్కరించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఈ శాస్త్రాన్ని అంటే ఒకళ్ళని భయపెట్టడానికి కాదు. ఇట్స్ వెరీ క్లియర్లీ, ఇప్పుడు మీకు ప్రాబ్లం ఉంది, ఫైనాన్స్ ఇరుక్కుపోయింది, దాని నుంచి ఎట్లా బయటపడాలి, ఓం దుర్గాయ నమః లేదా ఓం కాళికాదేవి అయిన నామం చేసుకోవడం. ఇప్పుడు మీకు స్తోమత ఉంది, ఏ చండీ పారాయణమో చేసుకుంటారు, ఎవరినో పురోహితుని పిలిపించుకోండి. స్తోమత లేదు, అప్పుడు ఏం చేయాలి, కాళికాదేవిని తలుచుకోండి లేదా వారాహి అమ్మవారిని తలుచుకోండి. ఇట్స్ క్లియర్, అయిపోతుంది. అంతేగాని అయ్యో నేను ఏదో భయపెట్టడానికో నీకు ఇట్లా అయిపోతుంది చూసుకోవడానికి దీనికి కాదు. లైక్ మెడికల్ లాగా. అంటే మనకి ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం నుంచి నేను ఎలా బయటపడాలి. మీరు ఇప్పుడు హెల్త్ ఇష్యూ అన్నారు, హెల్త్ ఇష్యూస్ తగ్గాలంటే మీరు బొబ్బర్లు దానంగా ఇవ్వాలి. 1 కేజీ బొబ్బర్లు, వైట్ కలర్ క్లాత్. మీకు అనిపించవచ్చు ఏమిటి ఈ దానం పురోహితుడికి ఎలా తగ్గుతుంది అనుకోవచ్చు. ఇది శాస్త్రాల్లో చెప్పారు, ఏ పదార్థం దేనికి సంకేతం. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి నేను ఏదో మాట అంటే నీకు పాపం తగులుతుందిగా, మరి మాట అంటే పాపం తగిలేటప్పుడు దానం ఇస్తే కూడా పాపం పోవాలిగా. ఎవరికి నువ్వు ఒక సింపుల్ కదమ్మా, పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఇంకోటిని ఇబ్బంది పెడితే పాపం వస్తుంది, ఇంకోటి నువ్వు మంచి చేస్తే పుణ్యం వస్తుంది. క్లియర్. చాలా మంది గురూజీ అప్పులు పాలైపోయి ఉంటారు, దానికి ఒక చిన్న రెమెడీ చెప్పరా? 100% పనిచేసే రెమెడీ ఉందమ్మా. అదేమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో మనం వాస్తుపరంగా జ్యోతిషపరంగా కూడా చెప్తాను. ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దక్షిణ నైరుతిలో బీరువా పెట్టకూడదు. దక్షిణ నైరుతిలో బీరువా పెట్టకూడదు. దక్షిణ నైరుతిలో మనీ మీరు పెట్టారంటే అప్పుల పాలు అవుతారు. అంటే ఫస్ట్ మనం రీజన్ తెలుసుకోవాలి, ఎందుకు అప్పుల పాలు అవుతున్నాం. ఇప్పుడు కుండలో నీళ్లు పోస్తున్నాము, కుండకి చిన్న చిల్లు ఉంది, పోతూనే ఉన్నాయి, మీరు నీళ్ళు రోజు పోస్తూనే ఉన్నారు, ఏం లాభం? ఫస్ట్ ఆ కుండకున్న చిల్లును ముయ్యాలిగా. అవును, అది చేయకుండా మీరు నీళ్ళు పోస్తూ రోజు పోస్తే అయ్యో నీళ్ళు మిగలట్లేదు అంటే అట్లా ఫస్ట్ తెలుసుకోవాలి కదమ్మా. సో ఆ చిల్లుని మీరు ఎప్పుడైతే మోస్తారో ఇట్స్ క్లియర్, మీకు ఆగుతుంది, తర్వాత మీరు పోసిన నీరు అందులో నిలబడుతుంది. అందుకని మీరు చేయాల్సింది ఏమిటంటే, ఫస్ట్ మీ ఇంట్లో డిప్రెషన్ జోన్ అండ్ వేస్టేజ్ జోన్ అని ఉంటాయి. దక్షిణ నైరుతి పడమర వాయువ్యం ఈజ్ డిప్రెషన్ జోన్. ఈ 2 జోన్స్లో మీరు ఎప్పుడైనా కానీ తెలియకుండా మనీ పెట్టారంటే డబ్బులు పోతూనే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా నైరుతి గదిలో, అంటే నైరుతి అంటే సౌత్ వెస్ట్ రూమ్ ఉంటుంది కదమ్మా, మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది అందరూ, ఆ రూమ్లో వాయువ్య మూలలో పెట్టుకోవాలి. అంటే మొత్తం ఇంటికి వెస్ట్ అవుతుంది అది. దట్ ఈస్ ద ప్రాఫిట్స్ జోన్ అంటారు, గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు. మీరు అక్కడ నగలు కానీ మనీ కానీ మన బాండ్ పేపర్స్ కానీ ఇట్లాంటివి పెడితే గ్రోత్ ఉంటుంది. అంటే ఒక ఇల్లు ఉంటే ఇంకో ఇల్లు ఉంటాం, ఒక స్థలం ఉంటే ఇంకో స్థలంగా ఉంటాం. అలా కాకుండా వేస్టేజ్ జోన్లో పెట్టారు, దిశల నగలు పెట్టేశారు, ఆ నగలు ఏమైపోతాయంటే మనం వెళ్ళిపోతాం, ఆ అప్పులు కట్టలేక వదిలేస్తాం, అమ్మేస్తాం, రకరకాలు. ఇది ఫస్ట్ చూసుకోవాలి మేజర్గా. రెండవది, అప్పుల్లో ఉన్నాం, ఆల్రెడీ అప్పులు అయిపోయాయి. అయితే దీంతో పాటు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగితే అప్పులు తగ్గుతాయి. సింపుల్ లాజిక్ కదా. ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలి, అప్పులు తగ్గాలి అంటే లలితా సహస్రనామాల్లో 2 నామాలు ఉంటాయి. అది ఫస్ట్ పర్టికులర్గా మీరు చేయాలి, డైలీ ఒక 40 minutes. ఇదెంత నమ్మకంగా చేయాలంటే, మీరు ఈ నామం ఏదో జస్ట్ నామం కాదు, మీరు పలుకుతున్నారంటే అమ్మవారు అక్కడ ఉంది.
మీరు పలుకుతున్న శబ్దంలో అమ్మవారు ఉంది. ఓకే. శబ్దం మీరు పలుకుతున్నారంటే అమ్మవారు ఉండబట్టే మీకు ఆ జ్ఞానం మీకు వచ్చినందుకే మీరు పలుకుతున్నారు. సో అమ్మవారు వింటుంది. ఇప్పుడు ఎలా అయితే ఇంట్లో అమ్మ నాకు దాహం వేస్తుంది, లేకపోతే అమ్మ అన్నం పెట్టంటే వెంటనే అమ్మ తీసుకొచ్చి పెడుతుంది కదా. మీరు అక్కడ మీరు అనుమానపడరు, అమ్మ వస్తుందో రాదో, వినబడిందో లేదో, వస్తుంది అంటావా, రోజు ఇస్తుంది కానీ ఈరోజు ఇస్తుంది అని డౌట్ ఏం పడం మనం విషయంలో. అమ్మ ఇస్తుంది, ఇంకా అందులో బ్లండ్గా వెళ్ళిపోతాం. అమ్మని అడిగే అన్నం పెడుతుంది. ఇంకా దానికి మనం 100 లెక్కలు వేసుకొని ఇవాళ పెడుతుందో లేదు, ఇవాళ శారీ కట్టుకుంది పెడుతుందో పెట్టదో, రేపు వేరే డ్రెస్ వేసుకుని ఇవాళ ఆదివారం కదా, ఏముండదు. అమ్మని అడిగితే ఇస్తుందని ఎంత నమ్మకంగా ఉంటామో యాజ్ ఇట్ ఈజ్ అంతే నమ్మకంగా మనం అమ్మవారిని అడుగుతున్నాం, ఇస్తుంది. సింపుల్. మీరు ఎంత మైండ్లో ఫిక్స్ అయితే అంత 100% పనిచేస్తుంది మంత్రం ఎప్పుడు కూడా. రెండో అది ఇందులో 2 మంత్రాలు అని చెప్పాను కదా. ఒకటి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఇది చేసుకోవచ్చు. లేదా ఇంకో మంత్రం కూడా చెప్తాను, ఇది ఈ 2 కూడా ఫైనాన్షియల్ గ్రోత్కే. ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః. ఈ 2 చేసుకోవాలి. ఎలా చేయాలంటారు? ఒకవేళ కూర్చొని చక్కగా ఇంట్లో మనం పూజ గదిలో కూర్చుంటాం. కొంతమంది మోకాలు నొప్పులు ఉంటాయి, కుర్చీలో కూర్చోవచ్చు, తప్పేం లేదు. కుర్చీలో కూర్చోగానే అమ్మవారు ఏం అలిగేం వెళ్ళిపోదు అక్కడి నుంచి, పిల్లల్లాగే చూస్తుంది మనల్ని. సో మంచిగా మోకాలు నొప్పులు ఉన్నాయి కింద కూర్చోలేము, అమ్మ నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి కింద కూర్చోలేము మనసులో అనుకోండి. అమ్మవారు వింటుంది, ప్రతిదీ వింటుంది అమ్మ. కూర్చొని చక్కగా మీరు మఠం వేసుకుంటూ పైన ఇలా కూర్చొని కళ్ళు మూసుకొని మనసులో అనుకుంటూ ఉండండి. మనసులో చాంటింగ్ చేయడం 40 మినిట్స్. ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. అప్పులు ఉన్నాయనుకోండి, ఓం అపర్ణాయై నమః. దీనికి మనకి పూర్వం దీని మీద ఒక ఇది కూడా ఉంది, వృత్తాంతం కూడా ఉంది. అదేంటో కూడా చెప్తాను. ఒక బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు, ఆయన అప్పు చేశాడు. అంటే ఆయన అప్పు చేయడం కదా, యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ తాతలు చేసిన అప్పులు ఈయనకి వచ్చాయి. పాపం ఎలా తీరుద్దామని అయ్యేది కాదు. ఆ అప్పులు వాళ్ళందరూ ఒకరోజు ఇంటికి వచ్చారు మొత్తం మీద. ఎట్లాగే నేను పట్టుకొని ఏదో ఒకటి చేసి ఈయన దగ్గర ఉన్నట్లు ఏదో ఒకటి తీసుకుపోవాలని. వాళ్ళ భార్య బయటకు వచ్చింది, కూర్చోండి అయ్యా మా లోపల పూజ చేసుకుంటున్నారు అన్నారు. ఈయన లోపలికి వెళ్ళింది. మంత్రం అమ్మవారికి పూజ చేసుకుంటున్నాడు. చేసుకుంటుంటే వచ్చారని చెప్పింది. సరే ఉండు వస్తున్నా అన్నాడు. ఈ లలితా సహస్రనామాలో అపర్ణ అనే నామం ఒకటి ఉంటుంది. అపర్ణాయై నమః అంటే అపర్ణ అనుకుంటూ వేస్తూ అనుకున్నాడు, 1 సెకండ్ అనుకున్నాడు. అపర్ణ అంటే అప్పులు తీర్చే తల్లి కదా. అపర్ణ అంటే పర్ణములు విడిచిపెట్టినటువంటిది కదా. పర్ణములు విడిచిపెట్టడం అంటే ఎండిన ఆకు కూడా తినకుండా ఈశ్వరుడి కోసం తపస్సు చేసింది. అపర్ణ అంటే అర్థం. అమ్మ నువ్వు అప్పులు తీర్చే తల్లి అంటావు కదా, నాకేంటి అప్పులు అని 1 సెకండ్ అనుకుని మళ్ళీ చెంపలు వేసుకున్నాడు. అరే అమ్మవారిని అడగాల్సింది, అప్పులు తీర్చు, నాకు కారు ఇవ్వు, సైకిల్ ఇవ్వు, ఇవా అడగాల్సింది, మోక్షం కదా అడగాల్సింది, నేనేంటి తొందరపడి ఇట్లా అడిగానని చెంపలు వేసుకున్నాడు. పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక ఆయన బాధపడుతూ బయటకు వస్తున్నాడు. వీళ్ళకి మళ్ళీ ఇంకోటి ఏదైనా సమాధానం చెప్పుకోవాలి, ఎన్నిసార్లు అని చెప్తూ ఉంటాం సమాధానం అనుకుంటూ బయటకు వచ్చాడు. ఏమంటే నాకు ఇంకొంచెం టైం కావాలనేసరికి, టైం కావాలంటారంటే ఇచ్చేసింది మీ అమ్మాయి వచ్చి మా అందరికి ఇచ్చేసింది అన్న. మా అమ్మాయి బయటికి రావడం ఏంటి, మీకు ఇవ్వడం ఏంటి? అయ్యో ఇంత అమ్మాయి మంచిగా ఒక పెట్టి పట్టుకొని వచ్చింది, ఎంత బాగుందంటే అమ్మాయి పెట్టి పట్టుకొచ్చి మా నాన్నగారు మీకు ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలని అడిగింది. అడగానే ఏగో మాకు పలానా ఇంత ఇవ్వాలని అందరికీ ఇచ్చేసింది. సరే మేము పేపర్లు చింపేస్తాం, ఇచ్చేసింది కదా అనుకుంటే, వద్దు ఇప్పుడే చింపకండి, నేను లోపలికి వెళ్తాను, మా నాన్నగారు వస్తారు పూజ చేసుకొని, అతని ముందు మీరు పేపర్స్ చింపేసేయండి అన్నారు. అంటే అప్పుడు ఉండే ఆ టైంలో ఏ తాళపత్రాల మీద రాసుకుని ఉంటారు. సరే అని మేము ఎదురు చూస్తున్నాం మీకోసం, ఒక్కసారి ఆ అమ్మాయిని పిలవండి, ఎంత బాగుందంటే అమ్మాయి చూస్తుంటే చూడాలనిపిస్తుంది అనగా ఆయన అక్కడే కూర్చుండిపోతా, కళ్ళల్లో నీళ్ళు వస్తుంది. అసలు నాకు పిల్లలే లేరయ్యా, మీరు అదృష్టవంతులు, అమ్మవారు వచ్చి మీకు ఇచ్చింది అని. అంటే ఏమిటంటే మనం రోజు పూజ చేస్తాం కానీ సంకల్పంలో అడగం చాలామంది. నేను రోజు పూజ చేస్తున్నాం కదా అనుకుంటాం, కానీ సంకల్పంలో మీరు చెప్పుకోగలిగితే భక్తి శ్రద్ధలతో ఆ కాలం కాబట్టి అమ్మవారు అలా వచ్చి ఇచ్చింది. ఈ కాలంలో ఎలా జరుగుతుంది అంటే మీకు ఒక ఆపర్చునిటీ పెరుగుతుంది. ఒక 30,000 20,000 శాలరీ జాబ్ చేస్తాం, 40,000 ఆ వ్యక్తికి ఒక 60,000 70,000 వెళ్ళాడు అనుకోండి, అప్పు తీర్చగలుగుతాడుగా ఖచ్చితంగా. అంటే స్కిల్స్ పెంచుకుంటాడు. అంటే ఏమవుతుందంటే ఒక మంత్రం అమ్మవారి యొక్క ఆ సాధన చేసేటప్పుడు అమ్మవారు ఒక రూట్ చూపిస్తుంది. నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, నీ అప్పు తీరాలంటే ఇక్కడే ఉంటే తీరదు, నువ్వు ఇంకొక ఆఫీస్ షిఫ్ట్ అవ్వడమో లేకపోతే నీ స్కిల్స్ పెరిగి అదే ఆఫీస్లో నీకు ప్రమోషన్ ఇవ్వడము. 20,000 పెరిగింది అనుకోండి, ఇన్స్టాల్మెంట్లో తీర్చేసుకుంటాడుగా.
అవును. అలాంటిది అమ్మవారు రూట్ చూపిస్తుంది. అదేదో ఆకాశం నుంచి టప్పని మోట వచ్చి నీ మీద పడుతుందని నేను చెప్పను ఎప్పుడు కూడా. ఎందుకంటే అది ప్రాక్టికల్గా కావు అవి. కథలుగా చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. బాగుంటాయి. కాకపోతే ఇది చేస్తే 100% అప్పు తీరుతుందమ్మా. ఇంకోటి గురూజీ, అమ్మవారు నిజంగా అంటే ఇప్పుడున్న ఈ కాలంలో ఇది నమ్మొచ్చా నమ్మకూడదని, ఎందుకంటే ప్రతి ఒక్కటి గ్రాఫిక్స్ అయిపోయింది, ప్రతి ఒక్కటి నిజము కల్పితము రెండు ఒక తీరుగా కనిపిస్తున్నాయి. సో అమ్మవారితో మాట్లాడొచ్చు అని మీరు అంటున్నారు, చాలాసార్లు నేను వీడియోలో విన్నాను. ఎలా మాట్లాడతారు అసలు? నిజంగా జరిగిందా, జరుగుతుందా? అమ్మవారితోనే కాదమ్మా, ప్రతి ఒక్కరు నేను ఒక్కడిని గొప్పతనం ఏం లేదు, నేను ఏదో మాట్లాడుతున్నాను అని అట్లా కాదు, ప్రతి ఒక్కరు మాట్లాడతారు. అంటే ఇప్పుడు నేనైనా మాట్లాడొచ్చు అంటారా? మీరు కూడా మాట్లాడవచ్చు. ఒక 40 days సూర్య భగవానుని రోజు ధ్యానం చేయండి. సూర్యుడు ఎవరో కాదు, అమ్మవారే. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని. ఓకే. సూర్యుడిలో అమ్మవారే ఉంది. అమ్మవారి యొక్క తేజస్సును సూర్యుడు మనకి కిరణాలు చూపిస్తూ ఈ లోకాన్ని మొత్తం వెలుగునిస్తున్నాడు. రోజు మీరు సూర్యుడికి అర్ఘ్యం వదులుతూ రోజు మీరు మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. కాసేపు కూర్చుంటే మీరు ఏదైనా ఒక క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ వస్తుంది. మీ పర్సనల్ విషయాల్లో, అమ్మ ఇట్లా స్వామి ఇట్లా నేను ఏంటో మా అబ్బాయి చదవట్లేదు, ఏం చేయాలని కూర్చుంటే పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. నువ్వు ఇట్లా చేయి. లేకపోతే ఏదో హెల్త్ ఇష్యూ అనుకోండి, ఇంట్లో ఏదో సమస్య ఉంటుందిగా, ప్రతి ఒక్కరికి ఏదో చిన్న సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళు తీర్చుకోగలరు, ఒక్కొక్కసారి వాళ్ళకి దిక్కు తోచదు. అలాంటప్పుడు మీరు కూర్చొని అడిగితే రోజు సాధన చేసి 100% మీ మనసుకి, మీ బుద్ధికి, మీ ఆత్మకి ఒక సౌండ్ వినిపిస్తుంది. అది ప్రతి ఒక్కరికి అవుతుంది. అంటే ఇట్స్ కాల్డ్, మీరు అన్నట్టుగా సిక్స్త్ సెన్స్. ఇప్పుడు కొంతమందికి ఏదన్నా అనుకున్నప్పుడు కొంతమందికి నాకు నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది ఇది ఖచ్చితంగా అవ్వదు. సిక్స్త్ సెన్స్ ఇది డైరెక్ట్ గా డివైన్. ఇది వీళ్ళకి వాళ్ళకి ఈ కులమా ఆ కులమా ఏమీ లేదు, అందరూ మనుషులే. ఈ విశ్వంలో ప్రకృతిలో అందరూ ఒకటే, మనుషులందరూ ఒకటే, ఇంకా అందులో డౌట్ లేదు. ఎవరైతే దాన్ని అర్థం చేసుకుంటారో ఆ కనెక్టివిటీ మీకు వస్తుంది. ఇప్పుడు ఎందుకమ్మా, ఇప్పుడు చూడండి, మనం ఒక్కోసారి అరే పలానా వ్యక్తి ఫోన్ చేస్తే బాగున్నాను కానీ ఫోన్ వస్తుంది. మనం ఫోన్లో ఇక్కడ ఆవలింత తీస్తే ఆ వ్యక్తికి ఆవలింత వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే సమ్ ఎనర్జీ ఈజ్ కనెక్టింగ్. ఇంకోటి ఏంటంటే మన మనసులో అమ్మవారు ఉంది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. లలితా సహస్రనామం చాలా స్పష్టంగా చెప్తుంది. హృదయ స్థానంలో ఉంది, భగవంతుడు ఉన్నాడు. అదేవిధంగా సహస్రారాంబుజారుడ సుధా సారాభివర్షిణి తటిల్లతా సమర్చి చక్రో పరిసంస్థిత. అమ్మవారు శిరస్సు మీద ఉండి సుధాసార వర్షాన్ని అలా కురిపిస్తూ ఉంటుందంట. ఇప్పుడు ఇది ఫ్లో వస్తుంది కాబట్టి మనం ఇలా తేజస్సుగా అంటే మనం ఇలా ఉండగలుగుతున్నాం. అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్, అంత ఈజీ కాదు. శరీరం ఉంది, మనిషి ప్రాణం పోగానే ఎందుకు లేవట్లే, అట్లా చచ్చిపోయేలా ఎలా ఉంటున్నాడు? అన్నీ ఉన్నాయి, ఆర్గన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆర్గన్స్ ఏమి పాడవలేదు, కొంతమందికి ఏ ఆర్గన్ పాడవదు కానీ పుస్తకం చనిపోతాడు. మరి ఎట్లా చచ్చిపోతున్నాడు? మరి ఆర్గన్ డ్యామేజ్ అయితేనే చనిపోవాలిగా. అంటే లోపల ఉండేటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో వెళ్ళిపోయింది. శాస్త్రాల్లో చాలా స్పష్టంగా ఉన్నాయి, మనిషి చనిపోయాక ఏమవుతాడు, ఎక్కడికి తీసుకెళ్తారు, ఎలా వస్తారు, ఎవ్రీథింగ్ మనకి ఆ 4 సినిమాలో చూపించినట్టే ఉంటుంది. 100% పనిచేస్తుంది. అంటే నిజంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత నేను చాలా అంటే విన్నాను, అది నిజమా కాదన్నది తెలియదు. చనిపోయాక మనల్ని చూస్తూ ఉంటారు, మనం జరిగేది కొన్ని రోజుల వరకు సమేదో వాళ్ళ రోజులు జరిగిన వరకు ఉంటాయి అంటారు. నిజంగా ఉంటుందంటారు ఇదంతా? మనకి గరుడ పురాణం దీనికి ప్రామాణికం. 11 రోజులు ఆ వ్యక్తి అక్కడే తిరుగుతాడు, ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉంటాడు. మిమ్మల్ని ఎగ్జాంపుల్ మీ చుట్టాలు ఎవరు చనిపోయారు అనుకోండి, ఉదాహరణ, అంటే ఎవరు చనిపోవాలని అనుకోకూడదు, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాడు, మీకు అర్థం కాదు. అలా ఆ 4 సినిమాలు చూపించినట్టే చెప్పాడు గరుడ పురాణంలో. మేబీ ఆ పురాణం చదివా సినిమా తీసారేమో అనిపించింది నాకు దాని తర్వాత. మనకేమో వినబడదు, మనం మామూలుగా ఉంటాం, మనకి చుట్టూ నెగటివ్ పాజిటివ్ ఎనర్జీస్ చుట్టూ ఉంటాయేమో మనకి తెలియదు. కాబట్టి మన కంటికి కనబడదు. అది బాగా సాధన చేసే వాళ్ళకి కనిపిస్తుంది. మళ్ళీ అది బాగా సాధన చేసే వాళ్ళకి కనిపిస్తుంది. ఇంకొకటి అలా ఉంటారు 11 days వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ సక్రమంగా అయిపోతే చనిపోగానే ఇంత బొటన వేలంత అయిపోతుందమ్మా అతని ఆత్మ. జస్ట్ ఇంత శాస్త్రంలో చెప్పారు. ఈ 11 రోజులు చేసే పిండ ప్రధానాలు ఇవి ఏవైతున్నాయి వీటన్నిటి ద్వారా అతనికి ఇంత శరీరం వస్తుంది, ఇంతగా తయారవుతుంది. దీన్ని పట్టుకొని వెళ్తారు భటులు ఇద్దరు కూడా. తీసుకెళ్ళి ఇతనికి నెక్స్ట్ ఏ జన్మలో ప్రవేశపెట్టాలి, లేకపోతే అయిపోయిందా, లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడో పడేయాలా, లేకపోతే ఈయన తీసుకెళ్ళి భగవంతుడిలో బాగా భక్తుడితో భగవంతుడిలో ఇతన్ని కలిపేసేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఈ ప్రక్రియ 11 days ఎవరైతే చెయ్యరో
100% వాడు పిశాచం అయిపోతాడు. ఓకే. ఇప్పుడు పిశాచ జన్మ వేరెత్తుతారు. ఇలా పిశాచం అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఇవే నెగిటివ్ ఎనర్జీస్. పిశాచాలు అంటే నెగిటివ్ ఎనర్జీ. ఒక మనిషి తీవ్రంగా ఇబ్బంది అయిపోతుంటే పిశాచం వాడిని ఆవహించింది. మళ్ళీ ఏ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏ దేవతా సంబంధించిన వాటిలో ఉన్నప్పుడు వాడిని వదిలేస్తుంది. ఓకే. అందుకే క్షేత్రాలకు ఎందుకు వెళ్ళాలి అంటారంటే క్షేత్ర మహిమ పిశాచాన్ని వదిలేస్తుంది క్షేత్రం. 100% ఉన్నాయి. నేను అలా పట్టిన వాళ్ళని చూసి అంటే నా ఉద్దేశం ఏంటంటే అదేదో దెయ్యమో భూతమో అనే కోణంలో భయపడ్డం కాదు. ఎనర్జీ ఉంది, పాజిటివ్ ఎనర్జీ, భగవంతుడు అనే దేవత ఎనర్జీ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ నెగిటివ్ ఎనర్జీ ఉంది. మీరు ఒక లైట్ వెలగాలంటే కూడా నెగిటివ్ పాజిటివ్స్ కావాలిగా. పాజిటివ్ ఉన్న లైట్ వెలగదు, నెగిటివ్ ఉన్న లైట్ వెలగదు. ప్రకృతి అంతా కూడా నెగిటివ్ పాజిటివ్స్తో ఉంది. నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, అంతే కదా. మనం సాఫ్ట్వేర్ తయారు చేసిన దాంట్లో కూడా నెగిటివ్ పాజిటివ్స్ ఉన్నాయి, బగ్స్ ఉంటాయి, హ్యాకింగ్స్ ఉంటాయి. మరి కామన్ అదంతా కూడా. తర్వాత చనిపోయిన వారిది ఇప్పుడు బంగారం కానీ అవి ఉంటాయి. కొంతమంది దాచుకుంటారు, కొంతమంది ఏదో భయంతో ఉంటారు. అంటే తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఏమవుతుందో అలాంటివి ఉంటాయి. అసలు ఏంటంటారు నిజంగా ఏంటి, ఏది వాస్తవం? శాస్త్రంలో చెప్పినటువంటిది బంగారాన్ని ఖచ్చితంగా కరిగించేసి ఇంకో ఆభరణంగా చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ ఆ బంగారాన్ని వాళ్ళు వేసుకోకూడదు. ఎందుకంటే చెప్తాను చూడండి. మనిషి చనిపోయిన తర్వాత అతని ఆత్మకి కొన్ని బాగా ఇష్టమైన వాటితో బంధం ఏర్పడి ఉండి వాటిని వదిలిపెట్టాడు. ఓకే. ఇప్పుడు నేను ఒక చిన్న ఇది చెప్తానండి మీకు, అంటే సమయం వచ్చింది కాబట్టి. నాకు తెలిసిన ఒక స్నేహితుడు, ఇది దాదాపుగా ఒక 6-7 ఏళ్ల క్రితం జరిగిన విషయం. ఒక దగ్గర ఒక ఇల్లు తీసుకున్నాడు రెంట్కి, 3 బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ ఇంకా రాలేదు. ఆయన ఇంకో ఫ్రెండ్ ఎవరో ఇద్దరే ఉంటున్నారు. ఒక్కోసారి ఆయన ఒక్కతనే ఉండేవాడు కూడా అక్కడ. అనుకోకుండా వాళ్ళ ఫ్రెండ్కి ఏదో మ్యారేజ్ ఏదో అయ్యి వాళ్ళు సంథింగ్ అంటే లవ్ మ్యారేజ్ ఏదో చేసుకొని మాకు షెల్టర్ కావాలంటే ఇది ఇచ్చాడు అక్కడ. మొత్తం పొలవమని కొంతమంది వచ్చేసారు ఇంటికి. ఈయన ఒక్కతనే ఉండాడు ఆ 3 నెలలు. ఆయన అప్పుడు ఎటువంటివి కనబడలేదు ఆయనకి. వాళ్ళు వచ్చేసిన తర్వాత ఈయన ఒక రూము, ఈయన ఇంకొక 2-3 ఒక రూమ్లో ఉన్నారు. మొత్తం 3 బెడ్రూమ్లో. అవతల వైపు లాస్ట్ రూమ్లో ఒక 3-4 నిద్రపోయారు. టక్ 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 అని సౌండ్ వస్తుంది. ఈయనేమనుకుంటున్నాడు, వాళ్ళు ఏదైనా సౌండ్ చేస్తున్నారేమో అనుకుంటున్నాడు. వాళ్ళేమనుకుంటున్నారు ఈయన సౌండ్ చేస్తున్నాడేమో అనుకుంటున్నాడు. కొంతసేపటికి ఈ అర్ధరాత్రి ఎంతసేపు అని వెళ్ళి సౌండ్ చేస్తున్నారు ఏంటి అడిగేసి వద్దామని వెళ్ళాడు. ఏమిటంటే ఈ సౌండ్ ఏంటి అర్ధరాత్రి అప్పుడు, మీరు వచ్చారు ఏదో ఉండాలి కానీ నిద్రపోకండి, సౌండ్ ఏంటంటే సార్ మేము చేయట్లేదండి మీరు సౌండ్ చేస్తున్నారు అనుకుంటున్నాం మేము అన్నాడు. అవునా అదేంటి అని అందరూ కలిసి ఒక రూమ్కి వచ్చేసారు. ఇంక ఇట్లా కాదు, ఇప్పుడు నేను చేస్తున్నా నువ్వు చేస్తున్నా అందరూ దగ్గర ఉంటే తెలుస్తుంది కదా, ఇదేదో ఇది ఎందుకు అని అందరూ ఒక రూమ్లోకి వచ్చేసారు. మళ్ళీ సౌండ్ స్టార్ట్ అయింది. టక్ 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 ఎవరో నాక్ చేస్తున్నట్టుగా సౌండ్ వస్తుంది, తలుపు నాక్ చేస్తున్నట్టుగా. అయితే వీళ్ళందరికీ ఇంకా ఏంటి ఇంట్లో తలుపులు నాక్ చేస్తున్నట్టు సౌండ్ ఎందుకు వస్తుంది, ఒక ఆశ్చర్యకరమైన విషయం కదా. తలుపులు తీసి అన్నీ చూసారు, ఏం కనిపించట్లేదు, ఎవరు కనిపించట్లేదు. సరే అని ఇంక వీళ్ళు అన్ని లైట్లు వేసుకొని అందరూ ఒక రూమ్లో పోయి అట్లా ఉన్నారు. అక్కడ సౌండ్ ఆగిపోయింది. వంటగదిలో సామాన్లు కదులుతున్న సౌండ్ వచ్చింది. సామాన్లు కదులుతూ ఉన్నాయి, ఆ సౌండ్ వస్తూ ఉంది. వీళ్ళకి ఇంకా స్టార్ట్ అయ్యి అట్లా ఉన్నారు. 2-3 ప్రాంతం వరకు నిద్రపట్టలేదంటే ఎవరికి. నాకు చెప్పాడు ఆయన నిద్రపట్టలేదు. సో తర్వాత నిద్రలోకి జారుకున్నాం. వెంటనే పొద్దున్నే లేచి ఓనర్ దగ్గరికి వెళ్ళాను. నేను 3 నెలల నుంచి ఉంటున్నాను, నాకు ఇటువంటి సౌండ్స్ కానీ ఏమీ లేదు, హ్యాపీగా ఉన్నాను నేను. మరి రాత్రి ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. ఇందులో ఎవరైనా చనిపోయారా, ఏదైనా జరిగిందా, ఒక భయంకరమైన విషయం ఏమైనా జరిగిందా ఇంట్లో అని అడిగితే అట్లాంటివి ఏం జరగలేదు కానీ మా మామయ్య గారు చనిపోయారండి ఆ రూమ్లో. అతనికి ఆ పైన ఒక ఊగే కుర్చీ ఒకటి ఉంది, ఇట్లా ఊగుతూ ఉంటారు. ఆ కుర్చీ అంటే చాలా ఇష్టమైన ఆ కుర్చీలోనే కూర్చునేవాడు. ఆయనకి ఎక్కువ మంది మనుషులు వస్తే ఇష్టం, ఆయనకి సందడి ఉంటాయి. అందరూ కొంతమందికి హ్యాపీ మీరు ఎక్కువ మంది వచ్చారు కదా అందుకే ఆయన హ్యాపీ ఫీల్ అయ్యి ఆయన కానీ అట్లా ఇచ్చేసాడు. మన కానీ వీళ్ళకి అసలు అవును మంచి చెడు ఏదైనా దయ్యమే. సౌండ్ ఏంటంటే ఆ కుర్చీ ఊగుతున్న సౌండ్ టక్ అర్థమైంది. ఇంకా దెబ్బ ఖాళీ చేశాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ బంగారం కూడా ఉంది చూసారా, వాళ్ళకి బాగా ఇష్టం అనుకోండి అమ్మ, ఆ బంగారమే ఇష్టం ఉంటుంది కదా, మరి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది.
అలాంటప్పుడు ఆ బంగారంతో కూడా వాళ్ళకి లింక్ ఏర్పడి ఆ పిశాచం అంతా పట్టుకుంటుంది. వాళ్ళకి సరైన గతులు వెళ్ళకపోతే, అదేలేండి. వీళ్ళ ఇంట్లో వాళ్ళు సరిగ్గా చేయలేదు ఇటువంటి కర్మలవి, అవును. ఓ పిశాచ జన్మ ఎత్తారు, అప్పుడు దాన్ని పట్టుకొని ఉంటాయి. హ్మ్. ఆత్మ వేరు, పిశాచం వేరు. ఓకే. సినిమాల్లో దెయ్యాలు భూతాలు చూపిస్తారు, అదేమంతా సినిమాటిక్ అదంతా కూడా. ఓకే. అట్లా ఏమి తెల్ల డ్రెస్సులు వేసుకొని మేము మిమ్మల్ని పట్టుకొని ఇట్లా లేపేసి అది ఏమి ఉండదు. అది ఒక ఎనర్జీ మాత్రం ఉంటుంది. అందుకని ఏదైనా బంగారం తల్లిగారిదో అత్తగారిదో ఎవరో ఉంటాయి కదా, వాళ్ళు గతిస్తారు, వాటిని ఇమీడియట్లీ కరిగించి ఇంకొక ఆభరణం చేసుకోవడం కానీ, లేదా అమ్మేసి ఇంకో మనీ కొనుక్కోవడం కానీ, ఎక్స్చేంజ్ చేయడం కానీ చేయాలి. కానీ యాజ్ ఇట్ ఈస్గా వాటిని వేసుకోకూడదు. ఓకే. ఇంకోటి గురూజీ, చాలా మంది అడిగిన క్వశ్చన్, ఎస్పెషల్లీ మీ గురించి, అంటే మీది మిమ్మల్ని అడగాలి ఆ క్వశ్చన్. ఉప్పు దీపం పెడతారంట. అవునమ్మా. అసలు ఉప్పు దీపం ఎందుకు పెడతారు? దానివల్ల యూజ్ ఏంటి? ఉప్పుతో దీపం ఏం లేదమ్మా, చాలా సింపుల్. మనకి కొన్ని పదార్థాలతో కొన్ని మంత్రం కలిపి చేసేటువంటివి. మీకు చాలామంది కనిపించవచ్చు ఉప్పు ఎలా పనిచేస్తుంది, ఆకు ఎలా పనిచేస్తుంది అని. కానీ నేనేమంటానంటే, ఇప్పుడు శివాభిషేకం చేస్తాం, అవును, బిల్వ పత్రంతో చేస్తున్నాం కదా. మరి అక్కడ మనం ఎందుకు బిల్వపత్రానికి శివుడికి ఏంటి సంబంధం అనుకోవట్లే. ఎందుకు? బిల్వపత్రం అంటే బిల్వపత్రంతో చేయడం ద్వారా ఆయనకి ఇష్టమని. అట్లాగే ఒక్కొక్క పదార్థానికి ఒక ఎనర్జీ ఉంది. ఇప్పుడు ఎందుకమ్మా ఉప్పు దీపం దాకా ఎందుకు? మీరు చూసే ఉంటారు, పిల్లలు బాగా ఏడుస్తుంటారు, ఊరుబెట్టి ఏడుస్తుంటే ఉప్పు పట్టుకొని తిప్పేసి వేసే కానీ వెంటనే పిల్లలు ఆపేస్తారు. వాళ్ళకేమి సైకలాజికల్ ఫీలింగ్స్ అనో, లేకపోతే ఇలా చేశారు కాబట్టి నేను ఇప్పుడు నిద్రపోవాలనో ఎవరు చెప్పరు వాళ్ళకి. చిన్నపిల్లలు ఎందుకు ఆపేస్తున్నారు? ఎందుకు ఆ నెగిటివ్ ఎనర్జీ పోతుంది? కొంతమంది మిరపకాయలు తిప్పుతారు, దిష్టి పోతుందని. కొంతమంది నూనె అంటే ఒక ఇంత బట్ట తీసుకొని నూనె పెట్టి స్మెల్ చూపించి కాల్చేస్తారు. వెంటనే వాళ్ళు అంతా ఒక్క పెట్టి ఏడుస్తున్న వాళ్ళంతా ఒక్కసారిగా రిలీఫ్ అయిపోయి మానేస్తారు. అంతసేపు మీరు ఎంతమంది ఎత్తుకున్నా, ఎంత అది చూపించినా ఆపరు. ఎందుకు జరుగుతుంది అంటే సమ్ నెగటివ్ ఎనర్జీ ఇస్ దేర్. అట్లాగే ఇంట్లో నెగటివ్ ఎనర్జీని క్లియర్ చేయడానికి ఉప్పు బాగా పనిచేస్తుంది. మన బాడీలో కానీ ఇంట్లో కానీ మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు ఉప్పు ఎలా పనిచేస్తుంది అనడానికి. ఎప్పుడైనా బాగా స్ట్రెస్ అయిపోతాం కదా మనం, బాగా స్ట్రెస్ అయిపోయామనుకోండమ్మా, ఒక మంచి టబ్ తీసుకొని గోరువెచ్చని నీళ్ళు, అంటే మనం కాలు పెడితే ఆ కాలు కాలిపోకూడదు, వెచ్చగా అనిపించాలి, అంత గోరువెచ్చని నీళ్ళు ఒక టబ్లో తీసుకొని, ఒక మోకాళ్ళ భాగం వరకు మునిగేంత టబ్లో తీసుకొని, అందులో ఒక 3-4 గుప్పెళ్ళ కల్లుప్పు వేయండి. కల్లుప్పు వేసి కలిపి అందులో కాళ్ళు పెట్టి కొంచెంసేపు అలా కూర్చోండి, మీకు స్ట్రెస్ మొత్తం క్లియర్ అయిపోతుంది. అంటే ఆ ఉప్పుకి నెగటివ్ ఎనర్జీని లాగే గుణం ఉంటుంది. అది బాడీలో కావచ్చు, ఇంట్లో కావచ్చు. అందుకే నేనేం చెప్తుంటానంటే, ఇంట్లో ఎక్కువ నెగటివ్ ఎనర్జీ ఉందని మీరు ఫీల్ అయితే గోమూత్రాన్ని జల్లండి. జల్లి నీట్గా తుడిచేసి మన కల్లుప్పుతో వాటర్తో తుడిచేసేయని చెప్తా. గోమూత్రానికి గోవుకి అంత ఎనర్జీ ఉంటుందమ్మా. నిన్న జస్ట్ ఒక వాస్తుకి వెళ్తే కూడా, యాక్చువల్గా కన్స్ట్రక్షన్ వాస్తులోకి వెళ్తే కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలో మనం కంపాస్ పెడితే అది రకరకాల డైరెక్షన్స్ చూపిస్తుంటుంది, తిరిగిపోతుంటుంది ఎనర్జీ. కానీ నేను అడిగా, ఇదేంటి ఇంత పర్ఫెక్ట్గా ఉంది, మీ దగ్గర ఇంత పాజిటివ్ ఎనర్జీ ఉంది ఏంటంటే అని అడిగా నేను వాళ్ళని. నిన్నే వెళ్ళా. వాళ్ళు ఏమన్నారంటే, గురుగారు మాకు రోజు కింద సెల్లార్లో గోవులు వచ్చి వెళ్తాయి సార్, అక్కడ కూర్చుంటాయి కొంతసేపు అన్నాడు. అంటే గోవు ఉంది కాబట్టి ఎనర్జీని బ్యాలెన్స్ చేసింది. ఇప్పుడు మనం ఉప్పు దగ్గరికి వద్దాం. మీరు ఇందాక ఉప్పు దీపం గురించి చదివితే ఇదంతా వెళ్ళిపోయింది. ఉప్పు దీపం, ఉప్పుకి అంటే ఇవన్నీ ఎందుకు చెప్పానంటే అమ్మ, నెగటివ్ ఎనర్జీని ఉప్పు ఈ రకంగా లాగుతుంది. ఇది మీకు తెలియాలి ఫస్ట్. అలా ఆగ్నేయంలో ఉప్పు దీపం పెడితే, అంటే ఒక దీపం ఒక కుందిలో ఉప్పేసి మళ్ళీ ఇంకో కుంది పెట్టి దాన్ని దీపం పెడతాం. ఏ నూనెతో పెట్టాలంటారు? నువ్వుల నూనెతో పెట్టచ్చు, నెయ్యితో పెట్టచ్చు. అయితే ఇక్కడ జస్ట్ అయితే దీపం పెడితే అది మిమ్మల్ని వచ్చేసి ఆ దీపం ఏమి మిమ్మల్ని రక్షించేసేయడం కాదు, దానికో ప్రక్రియ. ఇప్పుడు ఏదైనా కానీ అమ్మా, ఒక వస్తువుకి ఒక మంత్రము, యంత్రము, తంత్రము, మంత్రము అంటారు దీన్ని. అంటే ఏమిటి? ఆ దీపం పెట్టాము, ఆ దీపము మీకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గించింది. ఆగ్నేయ దిశలో పెట్టాము. ఎందుకు ఆగ్నేయ దిశలో పెట్టాలి? అగ్నికి ధనాన్ని ఇచ్చే గుణం ఉంటుంది. అగ్ని ద్వారా మనకు ధనం వస్తుంది. యాక్చువల్గా అగ్ని ద్వారా ధనం రావడం ఏమిటి అనిపిస్తుంది. అగ్ని అంటే మనకు బాహ్యంగా కనబడేటువంటి అగ్ని కాదు, లోపల ఉండే ఫైర్. వాళ్ళు ఫైర్ ఉందిరా, వాడు ఖచ్చితంగా పైకి వస్తాడంటాం. అంతే కదా. ఇప్పుడు రాజకీయ నాయకుడిని కూడా మనం ఎలా ఎంచుకుంటాం? ఏం మాట్లాడుతున్నాడు, ఇతనే కదా లీడర్ అంటాం. మన సీఎంగా రేవంత్ రెడ్డికి రాగలిగారంటే ఆయన అట్లా ఫైర్గా మాట్లాడడం వల్లే కదా. ఆయన ఏదో బేలగా మాట్లాడితే ఎవడైనా ఓటేసేవాడు? చూడని కూడా చూడరు, వెయ్యరు కదా. ఎందుకు చేస్తారా? ఈయనకి మాట్లాడటమే రావట్లేదు, ఇంక మనకేం చేస్తాడు అంటాం.
అట్లాగే ఫైర్ ఉంటే ధనం వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే. ఆ ఫైర్ని పెంచేటువంటి ప్రదేశంలో మనం ఒక ఉప్పు దీపం పెట్టాం. నెగటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది, ఆ ఫైర్ ఎనర్జీని పెంచుతుంది. ఆగ్నేయం ద్వారా డబ్బులు వస్తాయి మనకి. దాంతో మనం ఏం చేస్తున్నామంటే ఉట్టి దీపం పెట్టడమే కాకుండా రోజు ఒక మంత్రం చదువుకుంటాం. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వరద సేవితాయ నమః. అక్కడే కూర్చొని చదువుకోవచ్చు, లేదా బయట కూర్చొని చదువుకోవచ్చు, లేదా ఓం అపర్ణాయ నమః. ఓకే. అప్పుడు తీరాలి, ధనం రావాలని. ఒక 40 days చేసినప్పుడు ఏమవుతుందంటే, ఏదైనా ఒక దీక్షలాగా 40 రోజులు చేసినప్పుడు ఖచ్చితంగా చేంజ్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, వాట్ ఈస్ ద రీజన్? 40 రోజులకి ఖచ్చితంగా ఈ ఏవైతే ఇవి మేజర్ ప్లానెట్స్ కాకుండా శుక్రుడు, బుధుడు, రవి, కుజుడు మారిపోతారమ్మా 40 to 45 daysలో. 25 daysలో బుధ శుక్రులు మారిపోతారు, ధనాన్ని ఇచ్చే కారకులు. అండ్ 1 monthలో రవి మారుతాడు, 45 daysలో కుజుడు మారిపోతాడు. అంటే ఈ ధనాన్ని ఇచ్చే కారకుడు, ఈ ఏదైతే మనకి డిజైర్ని ఇచ్చే కారకుడు కుజుడు, మన బుద్ధిని మార్చే కారకుడు బుధుడు, అండ్ ఆత్మకారకుడు, ఈ నలుగురు మాత్రం. చంద్రుడు అయితే ప్రతి 2.5 రోజులకి ఒక రౌండ్ అయిపోతుంది, అన్ని తిథులు అయిపోతాయి. 30 daysలో అన్ని తిథులు అవుతాయి. అంటే తిథి దేవతలందరినీ మనం పూజించిన ఫలితం వస్తుంది 40 days చేసినప్పుడు. ఎప్పుడైతే తిథి దేవతలు ఈ యొక్క బుధ, శుక్ర, ధనాన్ని ఇచ్చే కారకుడు శుక్రుడు, వీళ్ళకి సంబంధించిన రోజులన్నీ కూడా మీకు ఒక 4-5 times వస్తాయి ఆల్మోస్ట్ ఈ 40 daysలో. ఎప్పుడైతే అన్నిసార్లు ఆ రోజు ఆ దీపాన్ని పెడుతున్నామో అది ఒక వర్కౌట్ అవుతుంది. ఇది చాలామందికి కాన్సెప్ట్ పూర్తిగా తెలియక 2 రోజులు పెట్టేసి ఏంటో నాకు ఇంకా వర్కౌట్ అవ్వలేదంటారు. నేనేమంటానంటే, మీరు ఒక జిమ్కి వెళ్తారు, కంటిన్యూస్గా ఒక 2 years or 1 year డైలీ వెళ్తే మీకు మజిల్స్ వస్తాయి. 2 రోజులు వెళ్ళి 4 రోజులు మానేసి మళ్ళీ 4 రోజుల తర్వాత గుర్తుకొచ్చారని మనం 6 months సబ్స్క్రిప్షన్ కట్టాం కదా, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఒళ్ళు నొప్పులు వస్తాయి. 100% కరెక్ట్గా చెప్పారు. వారం చేసేసి హడావిడి అమ్మా నొప్పులు వచ్చాయరా అని మళ్ళీ ఇంట్లో పడుకుంటే వాడి జీవితాంతం అలా ఆ ప్రాసెస్ ఫాలో అయితే వాడికి అస్సలు ఇంత పిసరు కూడా కండ పెరగదు. అలాగే ఉంటాడు. ఏమంటే జిమ్కి డబ్బులు కడుతుంటాడు. అలాగే రెగ్యులర్గా చేయాలి ఏదైనా కానీ. పూజ కానివ్వండి, ఒక దీక్షలా తీసుకోవడం కానివ్వండి, మీరు ఎంత రెగ్యులర్గా చేస్తే మీకు అంత ఫలితం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. గ్రేట్. ఇంకోటి గురూజీ, నేను కొన్నిసార్లు విన్నాను మ్యాజికల్ నెంబర్స్, మ్యాజికల్ అని చెప్పేసి మీరు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు. మ్యాజికల్ హీలింగ్ వర్డ్స్ కదా. ఎస్, అసలు ఏంటది? మ్యాజికల్ హీలింగ్ వర్డ్స్ అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు మిగిలిన చెప్తాను. ఇప్పుడు ఒక సంఘటన మీకు లైఫ్లో జరిగింది, ఒక సంథింగ్ బ్యాడ్ సంఘటన అనుకుందాం. అంటే ఒక వ్యక్తి మనల్ని నమ్మించి మోసం చేశాడు, ఒక డబ్బులు తీసుకొని, లేకపోతే ఇంకోటి ఏదో మనకేదో ప్రామిస్ చేసి మోసం చేశాడు. సంథింగ్ అలాంటిది ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ మన లైఫ్లో ఉంటుంది. దాన్నే మీరు మాటిమాటికి రిపీట్ చేసుకున్నారు, మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? డౌన్ అయిపోతాం. అలా కాకుండా మీకు జరిగిన ఒక మంచి సంఘటనలు తీసుకొని మీరు దాన్ని మాటిమాటికి గుర్తు చేసుకుంటున్నారు. ఏమవుతుంది? ఆటోమేటిక్గా తెలియని ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. 10th క్లాస్లో అసలు స్కూల్ ఫస్ట్ వచ్చా, స్ట్రెంత్ పెరుగు. నాకు చిన్నప్పుడు నేను అంత దూరం పోయేసి వచ్చాను తెలుసా అంటారు కొంతమంది. నేను అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను చిన్నప్పుడు 2వ తరగతిలో ఉన్నప్పుడు, 2వ తరగతి కాదు అంతే 1వ తరగతి 2వ తరగతిలో ఉన్నప్పుడు పూతరేకులతో స్వీట్ తయారు చేశాను నేను 2వ తరగతిలో ఉన్నప్పుడు. అది ఇంట్రెస్ట్. ఇదేమిటి, ఈ పేపర్స్ ఏమిటి, వాడు ఇచ్చిన స్వీట్ ఏంటని మా నాన్నమ్మని అడుగుతారు. ఇదేం లేదురా దంచి ఆర్డర్ వేస్తారు. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ని పెంచుతాయి. నేను ఆ వయసులోనే చేశానంటే సంథింగ్ నాలో ఏదో ఉంది. నేనేమంటానంటే ఇట్లాంటివన్నీ మన లైఫ్లో కొన్ని ఉంటాయి. లేదు నేను ఆ రోజు ఆ సాహసం చేశాను, నేను అక్కడికి వెళ్ళిపోయి రాగలిగాను, ఇట్లా కొన్ని ఉంటాయమ్మా. నేను ఒక వ్యక్తికి హెల్ప్ చేశాను, ఆ వ్యక్తి ప్రాబ్లంలో ఉంటే నేను ఏం కాదని నేను నా దగ్గర నుండి డబ్బులు ఇచ్చేసాను, ఇట్లా కొన్ని ఉంటాయి. ఇట్లాంటివన్నీ మనం తలుచుకున్నప్పుడు మనకు తెలియని ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అట్లాగే మనము నేనేమంటానంటే కొన్ని వర్డ్స్ మీకు లోపల అనుకుంటే యూ బికమ్ ఏ హీరో. నేను ఒకటే చెప్తా, ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా మీరు ఒకటే అనుకోవాలి, ఇలాంటివి 100 సిచ్యువేషన్స్ ఒకసారి వచ్చినా నేను తట్టుకోగలను, నాకంత ఎబిలిటీ ఉంది అని మీరు అనుకోవాలి. అప్పుడు ఏమైపోద్ది అంటే మీ మైండ్ ఏమైపోద్ది అంటే 100 వచ్చినా తట్టుకోగలరు. మీరు ఒక వర్డ్స్ మీరు చెప్పారు మ్యాజికల్ హీలింగ్ వర్డ్స్ అని పేరు పెట్టారు. మీరు ఏం చేశారు, మీ మైండ్కి చెప్పేశారు, మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్పారు. ఎప్పుడైతే నేను ఇలాంటిది 100 వచ్చినా ఎదుర్కోగలను అనుకునేసరికి ఒక్కటి చిన్నదైపోయింది అక్కడ. ఆ సినిమాలో ఉంటుంది అదేది
ఒక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని పంపాలి. మనకు వెంటనే చూసే ప్రేక్షకుడికి ఏమైపోద్ది, 100 మందిని పంపమన్నా అంటే ఈ హీరో ఒక్కడిని చాలా ఈజీగా కొడతాడు, అంతే కదా, ఒక్కడిని చాలా ఈజీగా కొట్టేస్తాడు. అక్కడ 100 మందిని పంపమన్నా అంటే పవర్ ఎంత ఉంది. అప్పుడు ఏమవుద్దంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఈ చిన్న అప్పే ఉంది, 10 లక్షల అప్పే ఉంది, 10 లక్షలు కాదు 100 కోట్ల అప్పున నేను తీర్చగలుగుతా. తర్వాత గురూజీ ఒక హెల్త్ ప్రాబ్లం ఉండి ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉండి దాన్ని అధిగమించాలి అని అనుకున్నప్పుడు స్ట్రాంగ్గా ఉన్నా ఎక్కడో ఒక దగ్గర కొంచెం లాగ్ అవుతూ ఉంటాము. అది మేబీ కొంచెం మేజర్ కావచ్చు, సిచ్యువేషన్ చాలా క్రిటికలే ఉండొచ్చు, బట్ గెటిన్ అవ్వాలి అని మనం దృఢంగా ఉన్నా కొన్నిసార్లు తెలియకుండానే వీక్ అవుతూ ఉంటారు జనరల్గా. దానికి ఏంటి ఎలా అవుతుంటారమ్మా? ఎందుకంటే ఇందాక మనం జాతకం చూసినప్పుడు మీ దాంట్లో కూడా కాంబినేషన్ ఉంది యాక్చువల్గా. అయితే నేను చెప్తాను మీకు, నేను ఈ హెల్త్ ఇష్యూస్ తగ్గాలంటే మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పెడుతుంది. అందరికీ అప్లై, మీకు నాకు కదా, అందరికీ అప్లై. మనం ఏదో తప్పు చేస్తాం కాబట్టి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది. నాకు కూడా వచ్చింది, ఒక 8 years బ్యాక్ సయాటికా వచ్చింది. బట్ నాకు అది మళ్ళీ నేను కొన్ని చేసుకొని దాని తర్వాత 1 dayలో తగ్గిపోయింది. ఆశ్చర్యకరంగా హోమియోపతి డాక్టర్ 1 dayలో తగ్గిపోయింది. ఆ రోజు మా అమ్మవారిని ప్రార్థించుకున్న ఆ రోజు, అమ్మ ఏమిటి నాకు ఈ రోగం అని. అంటే హెల్త్ ఇష్యూ అది ఏంటంటే ఇంకా అట్లా మంచం మీద కూర్చొని పడుకునేవాడిని అంతే. ఇట్లా క్లాసెస్ చెప్పేటప్పుడు మాత్రం సండే ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని లెగిసెళ్ళి చెప్పేవాడిని. నరకం అనుభవించా 1 month. కాకపోతే నేను ఇంకప్పుడు ఒకరోజు కూర్చొని తలుచుకున్నా, మా మదర్ని తలుచుకున్నా, మా అమ్మవారిని తలుచుకున్నా కాసేపు. అమ్మ ఏమిటి నాకు ఏంటిది భరించలేకపోతున్నా అనుకున్నప్పుడు అనుకున్నాను కదా, నేనేం చేశాను, మా ఇంట్లో ఒక ఫ్రెండ్ వచ్చాడు. అప్పుడు అతను ఒక ముస్లిం యాక్చువల్గా చెప్పాలంటే, ఫ్రెండ్గా ఉండేవాడు, మా ఇంటికి అప్పుడప్పుడు వస్తుండేవాడు, 2-3 రోజులు ఉండి కూడా వెళ్ళేవాడు ఆయన. అప్పుడు అతన్ని ఉండి మీరు ఒకసారి స్వయం పాకం ఇద్దాం తీసుకెళ్ళి, నేను బైక్ నడిపిస్తాను, ఎట్లా ఒకట్లా కిందకి వెళ్తాను, మీరు వెనకతలు కూర్చోండి పట్టుకోండి, తీసుకెళ్ళి ఇచ్చేద్దాం, టెంపుల్లో ఇచ్చేద్దాం. బైక్ తీసి అతను వెనకతలు కూర్చొని వెళ్తే ఇంకా టెంపుల్ తెరవాలి, 5:30 అవుతుంది కానీ ఇంకా తెరవాలి టెంపుల్. సరే అని అలా రౌండ్ యూటర్న్ తీసుకొని ఇంకో దగ్గర ఉంటారమ్మ, కొంతమంది బ్రాహ్మణ్స్ కూర్చుంటారు అక్కడ, వాళ్ళకి ఇవ్వాలి దానం, స్వయం పాకం అని పితృదేవతలకి ఇస్తారు. మనసులో తలుచుకున్నాను కదా మదర్ని, ఇవ్వాలనిపించింది. వెంటనే ఎందుకో ఇస్తే నాకు సంథింగ్ ఎందుకో ఆ ఫీల్ అనిపించింది. అక్కడికి వెళ్తే వాళ్ళు లేరు, అంతట్లో బైక్ ఆగిపోయింది, పెట్రోల్ అయిపోయింది. నేను ఏం చేశానంటే, ఏమంటే ఇప్పుడు నేను కాలు నొక్కుంది కదా, నేను నడవలేను ఇప్పుడు, ఇంకా ఇక్కడ కూర్చుంటా నేను, ఇక్కడ ఎవరో వస్తారు మళ్ళీ తీసుకునేవాళ్ళు, వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడే కూర్చుంటా, మీరు బాటిల్తో పెట్రోల్ తీసుకురండి, అంతలో ఇక్కడ కూర్చుంటాను. ఆయన ఇలా వెళ్ళగానే ఒక బ్రాహ్మణుడు వచ్చాడు, అయ్యా నేను మా మదర్కి ఇద్దాం అనుకున్నా, ఎవరు కనపడలేదు, మీరు కనబడ్డారు లక్కీగా, ఆయనకి దక్షిణ అదంతా ఇచ్చేసా, దండం పెట్టుకున్నా, కూర్చున్నా రాయి మీద. ఎదురుగానే హోమియోపతి డాక్టర్. అప్పటిదాకా నేను అదే ఏరియాలో ఉంటే కానీ అక్కడ హోమియోపతి క్లినిక్ ఉందని కూడా నాది కాన్సన్ట్రేషన్ వెళ్ళలే. సరే, నా చార్ట్లో చంద్రుడు శుక్ర నక్షత్రం మీద ఉన్నాడు, అంటే వీనస్ అండ్ మూన్ కాంబినేషన్ ఉంటే హోమియోపతి బాగా పనిచేస్తుంది. స్ట్రైక్ అయింది వెంటనే నాకు. అప్పటిదాకా నాకు ఎందుకో స్ట్రైక్ అవ్వలేదు నాకు. అరే నా చార్ట్లో శుక్రచంద్రుల సంబంధం ఉంది కదా, దెన్ వై నాట్, నేను ఎందుకు ట్రై చేయకూడదు హోమియోపతి అనిపించి, అప్పుడే ఆ 1 week నుంచి నాకు ఒక ఫ్రెండ్ అంటూ ఉండేవాడు, హోమియోపతి ట్రై చేయొచ్చు కదా. నాకు అప్పటి వరకు అసలు హోమియోపతి మీద 0 ఇంట్రెస్ట్ అమ్మ. అదేదో కాలయాపన ఏదో వేసుకుంటూ ఉంటారు జనాలు, పెద్ద పని చేయదని నా ఫీలింగ్, నిజంగా ఫీలింగ్, బ్లండర్ ఫీలింగ్ నాకు అది. సరే ఎందుకో నాకు అనిపించింది, అతను అంటున్నాడు కాంబినేషన్ ఉంది కదా, ఎందుకు ట్రై చేయకూడదు, అమ్మవారు పంపించిందేమో నన్ను అని లోపలికి వెళ్ళాను. వాళ్ళు షట్టర్ తీసి కూర్చొని డాక్టర్ గారు వస్తారన్నారు. డాక్టర్ గారు వచ్చారు, అన్నీ అడిగారు. ఆయన నేను ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నారంటే మీకు మెర్క్యూరీ కేతు ఏమైనా కాంబినేషన్ ఉందా అని అడిగారు. ఎందుకు అడుగుతున్నారని, నేను ఒక ఆస్ట్రాలజర్ని అండి, ఫలానా అంటే సరే ఫైనల్ ఒక మెడిసిన్ జస్ట్ 3 చుక్కలు వేసారు మా నోట్లో, వేసి సమ్ టాబ్లెట్స్ ఇచ్చారు, తగ్గిపోతుంది లేదు. నెక్స్ట్ డే తగ్గిపోయింది నాకు. మిరాకిల్. అప్పుడు అనిపించింది ఎంత మిరాకిల్ జరిగింది. నేను ఇంట్లో నుంచి బయలుదేరి శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ గనక టెంపుల్ తెరిచి ఉంటే అక్కడ ఇచ్చేసి ఇంటికి వచ్చేసేవాడిని, హోమియోపతి వెళ్ళేవాడిని కాదు. లేదా అక్కడి నుంచి నేను ఆ పురోహితులు ఉండే ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళకి ఇచ్చేసి బండి ఆగకపోయినా ఇంటికి వచ్చేసేవాడిని. శివాలయంలో తెరవకపోవడం ఏమిటి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లేకపోవడం ఏమిటి, అక్కడ బండి ఆగిపోవడం ఏమిటి, నేను అక్కడ కూర్చోవడం ఏమిటి, కూర్చున్నప్పుడు ఆ షట్టర్ తెరవడం ఏమిటి, ఇదంతా కూడా మరి భగవత్ శక్తే కదా, ఎట్లా తీసుకెళ్తుంది. ఇట్లాంటివి నాకు కొన్ని వందలు జరిగాయి. అయితే
నిత్యము గనక ఎవరైనా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నట్లయితే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని అయి నమః చేసుకోవాలి. ఇది కనుక చేసుకోగలిగితే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉండవు. నేను మొన్న కూడా ఏదో ఛానల్లో చెప్పాను, ఒక తులసి గ్లాస్లో వాటర్ కొన్ని ఒక 11 తులసి ఆకులు వేసుకొని కలుపుకొని ఇంకో గ్లాస్ తీసుకొని ఈ ఉద్ధరణతో తీసి ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అని వేసుకున్నట్లయితే ఇలాగ ఈ గ్లాస్లో వాటర్ని ఇలా మంత్రం జ్యోతి వేసి ఆ నీరు కనుక మీరు తాగినట్లయితే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. ఓకే, 100% ఉండవు. అదీ కాకుండా మీరు తినేటప్పుడు ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ తినండి. అది అనుకుంటూ తింటూ ఉండండి. మీరు తిన్న ఫుడ్ ఏదైతే ఉందో ఔషధంగా మారుతుంది, 100% ఔషధంగా మారుతుంది. ఇంకోటి మెడిసిన్స్, వాడే మెడిసిన్స్ కూడా ఉత్తర ఈశాన్యంలో పెట్టాలి ఇంట్లో. ఈశాన్యము ఉత్తరానికి మధ్యలో ఉత్తర ఈశాన్యం అంటారు. ఉత్తర ఈశాన్యం హృదయే ఔషధాత్ కార్యేతు అనేటువంటి దాని శ్లోకం. ఓకే, అక్కడ పెట్టినట్లయితే ఇంకా మీకు హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి. కూర్చోవడం కూడా కాస్త ఉత్తర ఈశాన్యంలో చేరేసుకుని కూర్చోవడం ఇమ్యూనిటీని పెంచే ప్లేస్ అంటారు దాన్ని. అక్కడ ఒక చిన్న సింహం బొమ్మ పెట్టడం అక్కడ ఇంటి సెంటర్ని చూసేలాగా, ఇవన్నీ కూడా హెల్త్ని మంచి పెంచుతుంది. అట్లాగే అక్కడ సింహం బొమ్మ ఉంటే లీడర్ అవుతారు కూడా వాళ్ళు. ఓకే, రాజకీయ నాయకులు పెట్టుకోమని చెప్తా వాళ్ళు రాజకీయంగా రాణించడానికి. ఓకే గురూజీ, ఇంకా జనరల్గా నామకి అంటే చాలా మందికి ఆస్ట్రాలజర్గా ఏ లెటర్, ఎస్ లెటర్, కొన్ని లెటర్ స్పెసిఫిక్ అంటే బాగా స్పెషల్గా చెప్తూ ఉంటారు. అసలు ఎలా ఉంటుంది దాని గురించి నాకు చెప్తారు? నాకు దాని గురించి అసలు ఏమీ తెలియదు, కానీ వింటూ ఉంటాను. ఇప్పుడు అఖిల్ అని కానీ అర్జున్ అని కానీ అలా కొన్ని నేమ్స్ వస్తూ ఉంటాయి కామన్గా. సో ఏంటి వాటితో ఎలా పాజిటివ్ అండ్ నిజంగా ఆ లెటర్ వల్ల వస్తుంది ఏదైనా పాజిటివ్నెస్? తప్పకుండా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జాతకమే, మీరు ఏ సమయంలో పుట్టారు, మీకు ఏ గ్రహాలు బలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు బలహీనంగా ఉన్నాయి, అది మిమ్మల్ని రూల్ చేస్తుంది. సెకండరీ వాస్తు రూల్ చేస్తుంది. ఇది లెటర్ అనేటువంటిది తర్వాత వచ్చేటువంటి దాంట్లోకి వస్తుంది. ఎందుకంటే అమ్మ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు మోడీ అనే పేరున్న వాళ్ళందరూ పిఎం అయిపోవాలిగా, జగన్ అని పిఎం పేరున్న వాళ్ళందరూ మరి సీఎంలు అయిపోవాలిగా. మన ఇప్పుడు కేటీఆర్ కానీ కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు రేవంత్ వాళ్ళందరూ సీఎంలు అయిపోవాలి. మరి ఎందుకు కావట్లేదు? ఒక్క పేరులోనే అంత మహిమ ఉంటుంది, ఎందుకు కావట్లే? బికాజ్ ఆఫ్ వాళ్ళ పర్సనల్ చార్ట్లో యోగం ఉంటుంది. మరి పేరు పనిచేయదా? న్యూమరాలజీ అంటారు, ఆస్ట్రో న్యూమరాలజీ అంటారు, అంటే కొంత పనిచేస్తుంది. ఏ అనే అక్షరం ఉంది, సూర్యుడికి సంబంధించిన లెటర్, అది సన్ రిలేటెడ్ క్వాలిటీలు వాళ్ళకి పనిచేస్తాయి. లేదా 1వ తేదీ పుట్టారు మీరు, ఉదాహరణకి 1వ నెంబరు కానీ లేకపోతే 10వ నెంబర్ కానీ 19వ నెంబర్ కానీ 28వ నెంబర్ కానీ, ఈ 3 1వ నెంబర్కి సంబంధం. ఇందులో వేరియేషన్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు. కావాలంటే 1వ తేదీలో ఎవరైనా పుట్టారు, వాళ్ళ డిగ్నిఫైడ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి కొంచెం వంగడానికి అంటే బెండ్ అవ్వడానికి ఇష్టపడరు వాళ్ళు. ఎస్ నేను ఇట్లాగే ఉంటా అంటారు. 1లో పుడితే కనుక. 10లో పుట్టాడు ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ 1 ఈజ్ ది సన్, 0 ఈజ్ రాహు, 1 తర్వాత వచ్చే 0 ఈజ్ రాహు. అలా కాకుండా కొంతమంది 19లో పుడతారమ్మ, వాళ్ళు ఇంకా అంటే ఏంటి, మార్స్ అండ్ సన్ కాంబినేషన్. అంటే వాళ్ళ తత్వాన్ని మాత్రం చెప్తుంది, జీవితం మొత్తం మార్చదు అది. వాళ్ళ తత్వాన్ని మాత్రం చెప్తుంది, వాళ్ళ నేచర్ని చెప్తుంది నెంబర్ ఎప్పుడు కూడా. అంటే డిగ్నిఫైడ్ నేచర్తో పాటు ఇంకొంచెం గొడవ పడే తత్వం కూడా ఉంటుంది 19 నెంబర్కి. 28 అనుకోండి, డిగ్నిఫైడ్ నేచర్తో పాటు అతి మంచితనం ఉంటుంది. 28 నెంబర్ వాళ్ళు తొందరగా మోసపోతుంటారు కూడా. మోసపోతుంటారు కూడా. అట్లా ఒక నెంబర్, వాళ్ళు పుట్టిన నెంబర్ బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ అంటారమ్మా. అంటే వీళ్ళకి 30 ఇయర్స్ లోపల, 30-35 ఇయర్స్ లోపల వీళ్ళు పుట్టిన డేట్ వాళ్ళ నేచర్ని డిసైడ్ చేస్తుంది. 30 దాటిన తర్వాత డెస్టినీ నెంబర్ అంటారు. అంటే ఏంటంటే వాళ్ళ పుట్టిన డేటు, మంత్ అండ్ ఇయర్, ఈ మూడింటిని కూడితే వచ్చేటువంటి నెంబర్ ఈజ్ డెస్టినీ నెంబర్. అంటే 1వ తేదీ 1వ నెల ఏమైంది, 2 అయింది. 2000 సంవత్సరంలో పుట్టాడు అంటే 2+2 4 అయింది. మొత్తం చెప్తే 0కి వాల్యూ లేవు. అంటే 4 డెస్టినీ నెంబర్, 1 ఈజ్ ది బర్త్ నెంబర్. అంటే స్టార్టింగ్లో పుట్టినప్పటి నుంచి 30 ఇయర్స్ వరకు ఒక సిస్టమేటిక్గా ఉన్న వ్యక్తి దాని తర్వాత విదేశాలకు వెళ్ళడము, లేకపోతే రకరకాలుగా మార్పులు వస్తాయి ఆయనకి, లైఫ్లో చేంజ్ చాలా ఎక్కువ వస్తుంది. అట్లా బర్త్ అండ్ డెస్టినీ నెంబర్ ద్వారా వాళ్ళ లైఫ్లో చేంజింగ్ చెప్తుంది, వాళ్ళ తత్వం చెప్తుంది. వాళ్ళ బర్త్ నెంబర్కి వాళ్ళ పేరుని ఎలా సెట్ చేసుకోవాలో చెప్తుంది. కానీ కేవలం పేరు వల్ల వాళ్ళ జీవితం మొత్తం మారిపోదు, ఇది డ్యామ్ షూర్గా చెప్పొచ్చు. ఎందుకంటే
అలా అయితే మన అందరము కూడా ఏ పేరు గల వాళ్ళు బాగున్నారు అదే పేరు పెట్టుకుంటాం కదా, ఒకే పేరు ఉంటుంది అందరికి. ఇంకేం డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గ్రహాల స్థితి ఖచ్చితంగా చూడాలి, వాస్తు ఉండాలి. ఇది సెకండరీ. థర్డ్ ఆప్షన్లోకి వస్తుంది. ఇదే పూర్తిగా రూల్ చేసేటట్టయితే ఇంకేంటమ్మా. కాకపోతే కొంతమందికి ఏమవుతుందంటే లక్కీగా అప్పుడే దశ మారుతుంది, అప్పుడే పేరు మార్చుకుంటాడు. డైరెక్ట్ నాకు పేరు మార్చుకోవడం వల్ల మార్పు వచ్చేసింది. ఓకే ఓకే. సో దాంతోపాటు ఇది కూడా ఖచ్చితంగా ఉండాలి అంటారు. ఉండాలి. ఇప్పుడు ఒకతను ఇట్లాగే నాతో అన్నారు, రెహమాన్కి ముందు పేరు దిలీప్ కుమార్ కదా, రెహమాన్ మార్చుకున్నాడు మరి అద్భుతంగా వెళ్ళాడు అంటే నేను అన్నా నువ్వు మార్చుకొని చూడు మరి ఒకసారి. నువ్వు రెహమాన్ అని మార్చుకొని చూడు, నీకు మార్పు వస్తుందా? రావాలని రూల్ లేదు. ఎందుకంటే ఆయనకి దశమారు ఉంటుంది, ఆయన బర్త్ డేట్కి పేరు సెట్ అయి ఉంటుంది. అందరికీ ఒక పేరు పెట్టుకుంటే రాదు. ఆయన కష్టపడ్డాడు కూడా, ఊరికనే ఆయన పేరు మార్చుకుని అందరూ పోయి ఆఫర్స్ ఏమి ఇవ్వాలి. ఆయన మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. రెహమాన్ మ్యూజిక్ ఇన్డెప్త్గా ఎంత బాగుంటుంది అసలు. మనం ఆ మ్యూజిక్లో మునిగి తేలుతాం. ఆయన అంత కష్టపడ్డాడు, ఆ కష్టాన్ని చూడాలి. నువ్వు ఎంతసేపు పేరు మార్చుకున్నాడు అయిపోయాడని కాదు, అని ఎంత కష్టపడ్డాడు, ఎంత మ్యూజిక్ ఇచ్చాడు, అసలు రెవల్యూషన్ తీసుకొచ్చాడు మ్యూజిక్లో. ఆ థాట్ ఉందా నీకు? పేరు మార్చుకోవడం కాదు, ఆయనకుండే థాట్ నీకు ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంకా చాలా ఉన్నాయి మిమ్మల్ని అడగాల్సినవి. అసలు ఇది నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్ అని చెప్పాలి, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ మా దగ్గర ఉన్నాయి. బట్ ఎస్ ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా మళ్ళీ మనం కలవాలి, కలిసి ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గురూజీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లైక్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ మాకు గెయిన్ చేశారు. మీరు కూడా మంచి ప్రశ్నలు అడిగారమ్మా, ప్రేక్షకులకు ఉపయోగపడేటువంటి ప్రశ్నలు. శ్రీమాత్రే నమః. సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.